నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఒక ఆమె పేరు రేవతి దేవెల్ల. ఓకే, ఆమె ఎవరు ఏంటిది అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అంటే ఎందుకంటున్నా అంటే వైసీపీలో అందరు ఇట్లాంటి వాళ్ళే ఉంటారా అని నా క్వశ్చన్ అన్నట్టు. వైసీపీలో అయితే అయితే శృంగార దేవతలు, లేకపోతే అంటే శ్రీరెడ్డి లాంటి శృంగార దేవతలు, లేదంటే కొజ్జా ప్రభాకర్ లాంటి పంచ ప్రభాకర్ లాంటి కొజ్జా నా కొడుకులు, లేదంటే రౌడీలు, గూండాలు, ఫ్యాక్షనిస్టులు. సో ఆ క్రమంలో రేవతి దేవెల్ల ఎవరు ఓకే అనేది మీకు కొత్త క్యారెక్టర్ని పరిచయం చేద్దాం. ఓకే, అదేవిధంగా నామా నాగేశ్వరరావు. ఓకే, ఇంకా ఆయన పేరు మనకి ఖమ్మంలో చాలామందికి తెలుసు. ఓకే, చాలా పార్టీలు మారినరు. ఓకే, కానీ ఆయన మీద సిబిఐ దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? సృజనా చౌదరి మీద జరుగుతలేవు, ఇంకా చాలామంది మీద జరుగుతలేవు, కానీ నామా నాగేశ్వరరావు మీద జరుగుతున్నాయి. అంటే సిబిఐ అనేది సెలెక్ట్గా పనిచేస్తుందా, ఆపోజిషన్ వాళ్ళ మీదనే పనిచేస్తుందా ఆలోచించాల్సిన విషయం. ఓకే, అదేవిధంగా ముకుల్ రాయ్ అనే పేరు విన్నారు. ఓకే, ఆయన మరి ఏ పార్టీకి పోయిండు, మళ్ళీ ఏ పార్టీకి వస్తున్నాడు, ఓకే చూద్దాం. అదేవిధంగా ప్రతిపక్షాలు ఇవాళ ఏది పెట్రోల్ మీద ధర్నా చేసినాయి. ఐ రియల్లీ అప్రిషియేట్. సో కాబట్టి ప్రతిపక్షాలన్నీ అంటే ఒక కాంగ్రెస్ అంటలేను, కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా కమ్యూనిస్ట్ పార్టీలు అయినా సరే కన్సిస్టెంట్గా ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేయమని నేను కోరుతున్నా. ఓకే, అదేవిధంగా రైతుల సమస్యలు, జగన్ పరిపాలన, జగన్ ఎన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అదేవిధంగా ప్రజల సొమ్మును ఎట్లా దుర్వినియోగం చేస్తున్నాడు, చిల్లర ఓటు రాజకీయాలు ఎట్లా చేస్తున్నాడు చూద్దాం. ఓకే, అదేవిధంగా దిగజారుడు రాజకీయాలు ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా రాజకీయాల్లో? అంటే వైసీపీ అయినా సరే ఇది బీజేపీ అయినా సరే వాళ్ళు మరీ ఎక్కువ ఉన్నారు. కేసీఆర్ గారేమో ఫాల్స్ ప్రామిస్ చేశారు. సో ఆ డీటెయిల్స్ చూద్దాం. ఆ క్రమంలో మనం చూడాల్సింది ఏం పేరు రేవతి దేవెల్ల కదా ఆమె పేరు. సో ఆమె ఎవరు అంటే ఆమె ఇది ప్రజా పరిషత్ గుంటూరులో జిల్లా ప్రజా పరిషత్ జెడ్పీటీసీ మన భాషలో. ఓకే, ఆమె ఒక ట్వీట్ పెట్టింది. ట్వీటేనా ఫేస్బుక్లో కావచ్చు. ఓకే, ఏమని పెట్టింది ఆమె చూపెడదామా. ఇది ఓ టోల్ ప్లాజా మంటలు అనుకుంటే ఈమె ఏం కామెంట్ పెట్టింది? రేవతి దేవెల్ల ఓకే మసైపోయిందంట, కానీ పండుగ నవ్వుతా ఉంది, పండుగ చేసుకుంటుంది రేవతి దేవెల్ల. ఓకే, ఎవరైనా కాలిపోతే బాధపడతారా? ప్రజా సొమ్ము ఇట్లా దుర్వినియోగం అయితే ఇప్పుడు మళ్ళీ అది కట్టాలంటే మళ్ళీ అది కట్టడానికి పైసలు అయినాయి, మళ్ళీ పెట్టాలి కదా టోల్, మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ పైసలు అవుతాయి. ఒక ప్రజాప్రతినిధి ఓకే, ఒక జెడ్పీటీసీ ఓకే, వడ్డెర కార్పొరేషన్కి ఏదో ఉంది, ఆమె చైర్మన్ ఏదో ఉంది. ఓకే, జగన్ అన్న పరిపాలనలో ఆమె సంతోషపడుతుంది అది కాలిపోతే. ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. అంటే ఇట్లా కూడా ఉంటారా ప్రజాప్రతినిధులు ఆలోచించండి. ఓకే, సో ఆమె ఎవరు? రేవతి దేవెల్ల జగన్ అన్న ఫోటో పెట్టుకుంది. ఓకే, రేవతి దేవెల్ల గుంటూరు జెడ్పీ ఫ్లోర్ లీడర్. ఓకే, ఆమె మీద ఒక వీడియో కూడా ఉంది, చూద్దాం. అంటే ఆమె ఇది ఎందుకు ఆమె సంతోషపడుతుందనే స్టోరీ కూడా మనకు తెలియాలి కదా, రైట్? చూద్దాం. ఆమె ఎందుకు అంత సంతోషపడుతుంది అది కాలిపోతే చూద్దాం. ఒక్క ఆమె పెద్ద కారు ఉంది ఆమెది. ఓకే, దాని మీద రేవతి దేవెల్ల అని రాసుకుంది. అయితే టోల్ ఆయనకి ఆపి ఆమెను టోల్ అడుగుతుంటే టోల్ కడతలేదు ఆమె. ఏముంది దాని మీద? చైర్మన్, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్. చూడలేదు అనుకుంటా, ఆమె కొట్టింది అతన్ని. చూసిర్రా?
ఆమె ఏమంటుంది, నేను ఎవరు అనుకున్నావు, నాకు ఎవరెవరు తెలుసు, నన్ను ఆపి నువ్వు టోల్ కట్టమంటావా? ఎంత ఉంటుంది మిత్రుల? టోల్ కట్టాలంటే ఎంత ఉంటుంది? 100 రూపాయల? మనం ఎవరైనా ఇట్లా కారో కానీ రోడ్డు మీద ఆపితే బిచ్చగాడికైనా ఇస్తాం 50 100 కదా. అట్లాంటిది 100 రూపాయలు టోల్ కట్టమంటే నువ్వు నన్ను ఆపుతావా, నన్ను టోల్ అడుగుతావా అని కొడుతుంది ఆమె. ఓకే, లిటరల్లీ చూడండి. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే వైసీపీలో అందరు ఇట్లాంటి వాళ్ళే ఉంటారా? మహిళలైనా కానీ అంత రౌడీజం. 100 రూపాయలు టోల్ అది పెద్ద విషయమా మిత్రులారా? నీకు జీతం గవర్నమెంట్ నుంచి నీకు ఆ చైర్మన్ ఉంటే జీతమే ఇస్తారు కదా, ప్రజల సొమ్మే కదా, నీ ఇంట్లో సొమ్మేం కాదు కదా. నువ్వెంత పెద్ద పొడిచి పీకింది కూడా ఏం లేదు ఆ పొజిషన్లా, అవునా కదా? సో 100 రూపాయలు టోల్ కడితే అయిపోయాయి కదా. 100 ఏంది, ఇంకా వాళ్ళకి పాపం వాళ్ళు ఏమంటారు, ఉద్యోగస్తులు ఉంటారు కదా, ఇంకో 50 100 ఎక్కువ ఇచ్చినా తప్పులేదు కదా. ఒక ఏమంటారు దాన్ని, ఏమంటారు కదా, అదే ఇస్తారు కదా ఇట్లా, దాన్ని ఏమంటారు, టిప్పు కూడా ఇవ్వచ్చు కదా. హోటల్లో వస్తే ఇస్తాం కదా. ఇక 100 200 పెద్ద లెక్కన గంత పెద్ద కారు పెట్టుకున్నావు, దాని మీద నీ పేరు పెట్టుకున్నావు. ఓకే, మళ్ళీ ప్రజల సొమ్మే నువ్వు దోసుకునేది. 100 రూపాయల టిప్పు గురించి కొడతావా ఎంప్లాయీని? ఆలోచించండి. అంటే వైసీపీలో ఉండేది రౌడీలు, గూండాలు, లేకపోతే కొజ్జనా కొడుకులు, లేకపోతే శృంగార దేవతలు. ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా ఎన్నుకున్నారు ఆంధ్రప్రదేశ్లో? కొంచెం ఇంటెలిజెంట్ అంటారు కదా, ఆలోచించండి. ఓకే, ఆ విధంగానే నామా నాగేశ్వరరావు, ఓకే, ఆయన మీద సెలెక్టివ్గా సిబిఐ దాడులు చేస్తున్నది. ఓకే, వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంది కదా? అట్లా నీకు అనుకూలంగా ఉంటేనే ఒకటి, లేకపోతే లేదు. ఇగో నామా నాగేశ్వరరావు, ఓకే, ఇంట్లో ఈడీ సోదాలు. ఎందుకంట టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మధుకాన్ గ్రూప్ కంపెనీ కార్యాలయాలతో పాటు హైదరాబాద్లోని 5 ప్రాంతాల్లో రైడ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రుణాల పేరుతో ఎంపీ నాగేశ్వరరావు బ్యాంకులను దాదాపు 1,000 కోట్లను మోసం చేశారని ఈడీ అభియోగం మోపింది. ఓకే, మరి ఇట్లాంటిది మరి ఆ యొక్క నీరవ్ మోడీ కానీ, విజయ్ మాల్యా కానీ, నిన్న చెప్పినాం కదా, దాదాపు 8 లక్షల కోట్ల 6 లక్షల కోట్ల రుణాలు గవర్నమెంటే మాఫీ చేసింది. ఓకే, రైతులకు రుణాలు మాఫీ చేయమంటే ఇస్తలేదు. ఓకే, చదువుకున్న వాళ్ళకి లోన్లు ఇవ్వమంటే ఇస్తలేదు. మరి వీళ్ళే మాఫీ చేసారు. ఇప్పుడు ఈయనకు 1000 కోట్ల అభియోగం మోపుతున్నారు. ఓకే, అంటే ప్రతిపక్షం వాళ్ళకే మీదనే దాడి చేయడానికి ఉంటుందా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ? అలా మరి ఇదే నామా నాగేశ్వరరావు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? చేసి కొన్ని రోజులు ఆపుతారు, మళ్ళీ దాన్ని ఫైనల్ చేయరు. ఓకే, కొన్ని రోజులు ఆపుతారు. ఆపినాక ఈయన ఏంది, ఆ కండువ కప్పుకోవాలి బీజేపీ కండువ కప్పుకున్నాక మళ్ళీ ఈయన మీద ఏముండయి. అంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు జగన్ మీద అరెస్ట్ చేస్తారు అన్నారు. పోయిండు జగన్, ఏం చేసిండు, ఏమో ఇచ్చిండు, నేను చూపెడదాం మళ్ళీ, ఏమో ఇచ్చిండు, కామ్ అయిపోయారు. ఓకే, అంటే నీకు కావాల్సిన నీ చెప్పు చేతల్లో పనిచేయడానికి ఉందా? అది ఇండిపెండెంట్ పనిచేస్తుందా ఈడీ అనేది? అంటే బీజేపీ వాళ్ళకి కర్రు గాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజలు ఇవన్నీ గమనిస్తలేరు అనుకుంటున్నారు ఆ బీజేపీ వాళ్ళు. మాకు సంఖ్యాబలం ఉంది, మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారు. ఎంతసేపు అండి, ప్రజలు ఇది అన్ని గమనిస్తున్నారు కదా. ప్రజలు వీళ్ళని ఎల్లకాలం ఉంచుతారు అధికారం, వీళ్ళది పోదా అధికారం పోయినాక మళ్ళీ ఇవన్నీ విత్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరగదా? ఆలోచించాలి. సిగ్గు శరం లేదు. ప్రజలన్నీ గమనిస్తున్నారా? గాడిది కొడుకులారా, బీజేపీ చెత్తనా కొడుకులారా. ప్రజలు ఎడ్డోళ్ళు లేరు, అది ప్రజల సొమ్ము. ఈడీ వానికి ఇచ్చిందైనా ప్రజల సొమ్మే జీతము. ఓకే, సిబిఐ వానికి ఇచ్చిందైనా ప్రజల సొమ్మే జీతము. మీకైనా ఎంపీలకైనా ఎవరికైనా నిధులైనా ఏదైనా ఇచ్చింది ప్రజల సొమ్మేరా నాయన. ఓకే, పొద్దుగాల పనిచేస్తే వాళ్ళు కట్టే ట్యాక్స్ డబ్బులు. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. యూ కెనాట్ అబ్యూజ్ యువర్ పవర్. ఓకే, ఇక చూడు జగన్ అన్న, అది చూద్దాం, అది ఉన్నదనుకుంటా, అది వీడియో కూడా ఉందనుకుంటా. ఏది నామా నాగేశ్వరరావు ఉండాలి, సిబిఐ దాడులు. ఓకే, ఇది అనుకుంటా.
లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. హైదరాబాద్ లోని నివాసంతో పాటుగా కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి కట్టకుండా విదేశాలకు నిధులు మళ్లించారనే అభియోగాలు నామా పైన ఉన్నాయి. మధు ఖాన్ సంస్థ పేరుతో బ్యాంకుల్లో ఆయన రుణాలు పొందారు. దాదాపుగా 1064 కోట్ల మేర రుణాలు. సేమ్ ముచ్చట, కాకపోతే నీరవ్ మోడీకి క్యాన్సిల్ చేశారు. విజయ్ మాల్యా అయితే 50 సూట్ కేసులో పారిపోవడానికి సహకరించింది వీళ్ళే. అతన్ని తెస్తామన్నారు, తెస్తలేరు. ఓకే, దావుద్ ఇబ్రాహిం తెస్తామన్నారు, తెస్తలేరు. నల్లధనం విదేశాలు ఉంది, మన అకౌంట్లలో తెచ్చేస్తే ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వస్తాయని చెప్పిండు. ఓకే, మరి ఏదిరా అంటే జుమ్లా అంట, జుమ్లా. ఓకే, ఎవరు చెప్తున్నారు? అది హోమ్ మినిస్టర్. ఓకే, कि 15 लाख रुपए अकाउंट में क्या रहे। देखिए ये जुमला है, किसी के अकाउंट में 15 लाख रुपया कभी नहीं जाता, वो उनको भी मालूम है और आपको भी मालूम है। ये भाषण देने का एक तरीका है, एक जुमला है। गरीब भी यही समझ रहा है, गरीब भी यही समझ रहा है, गरीब भी यही समझ रहा है, मगर इनके दिमाग की गरीबी इतनी है, इनके दिमाग की गरीबी इतनी है कि इनकी समझ में नहीं आता। అర్థమైందా ఏమంటుండు? అర్థమైందా ఆయన ఏమన్నాడు? ఓకే, ప్రజలకు కూడా తెలుసా అంట అది మోసం అంట, ఉట్టి గాలి మాటలు అంట. ఓకే, ఉట్టి పనికిరాని ముచ్చడి చెప్తారంట మనకి. మరి పనికిరాని ముచ్చడి చెప్పేటోళ్ళని మనం ఎందుకు ఎన్నుకోవాలి? అది హోమ్ మినిస్టర్ చెప్తున్నాడు, జుమ్లా అంట. ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. అంటే వాళ్ళు పొద్దుగాలు లేస్తే అబద్ధాలు చెప్తారా బీజేపీ చెప్తారు నా కొడుకులు? ఆలోచించండి. ఓకే, కాంగ్రెస్ అట్లా చెప్పలేదండి. ఏ వాగ్దానం ఇచ్చిందో 199% చేసే ప్రయత్నం చేసింది. ఓకే, ఇట్లా పొద్దుగాలు లేస్తే అబద్ధం చేయట్లే. నిజం చెప్పే పప్పులైనా మాకు కావాలి. ఓకే, అబద్ధం చెప్పే నిప్పులు అవసరం లేదు, అబద్ధం చెప్పే 56 ఇంచుల ఛాతి అవసరం లేదు. ఓకే, ఏం చేసుకుంటాం? 56 ఇంచుల ఛాతి ఏం చేసుకుంటాం? నా అవసరానికి పనికిరాని ఛాతి ఏం చేసుకుంటాం? నాకేం అవసరం కదా. నిజంలో ఉన్న దమ్ము అబద్ధంలో ఉండదు కదా. నీ మీద నమ్మకం లేదు, అబద్ధం చెప్పినాక నీ మీద నమ్మకం లేదు. సో నమ్మకం లేని దగ్గర మాకు ఎట్లా, క్రెడిబిలిటీ లేని దగ్గర ఎట్లా ఉంటుంది? ఆ యొక్క నిన్ను ఏమని నమ్మి నేను కోటేయాలి? పొద్దుగాలు లేస్తే అబద్ధం చెప్తే నేననేది కామన్ మ్యానే కాదు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇప్పుడు బీజేపీ అంటే యొక్క హార్డ్ కోర్ హిందువులు అనేటోళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారో చూడండి బీజేపీ తోటి. ఇట్స్ నాట్ అబౌట్ నేను ఇండిపెండెంట్గా కానీ ఉన్న వ్యక్తిని కాదు, బీజేపీ సంబంధించిన వాళ్ళు బాధపడుతున్నాయి కూడా చూద్దాం. मोदी जी एक अच्छे मार्केटर हैं। जैसा एक हम लोग बचपन में कहानी सुनते थे कि साहब अच्छा मार्केटिंग करने वाला व्यक्ति जो होता है वो गंजे को कंघी बेच देता है। तो मोदी जी ने इस कहावत को चरितार्थ किया है। उन्होंने एक गंजा साथ में रखा है और कंघी अपने हाथ में रखी है, उसके सर पे कंघी फेरते हैं और पूरे भारत को बता देते हैं, देखा अमित शाह की कितनी बढ़िया पार्टी पड़ी हुई। इन दोनों ने हिंदुत्व को लेकर अभी धारा 370 का मैटर हुआ। सब धारा 370 के मैटर में सबसे ज्यादा अगर किसी ने तारीफ की, लोग इस तरीके से मुकदमे लड़ते रहेंगे। 1400 करोड़ रुपए ये लोग डकार गए जिसका आज हिसाब नहीं है। तो 1400 करोड़ रुपया ये खा गए। हिंदुत्व के नाम पर जो भी प्रखर नेता आगे आता है, कहने के लिए थोड़ा सा बुरी बात है लेकिन कहना जरूरी है। अशोक सिंघल जी को मैंने पत्र लिखा, हमने कहा 1400 करोड़ रुपया जो राम जन्मभूमि का इकट्ठा हुआ कहाँ गया? अशोक सिंघल जी से हमारा बड़ा आत्मिक लगाव था। उन्होंने उसका जवाब दिया और मुझे फोन किया कि पांडे साहब मैं अयोध्या जा रहा हूँ, आप आ जाओ, आपसे कुछ बात करना है। मैं जब अयोध्या गया तो एक गले में वो पीला टॉवल रखते थे, उन्होंने जो शिला रखी हुई थी उसकी धूल झाड़नी शुरू कर दी। हमने कहा कि ये क्या कर रहे हो? बोला पांडे जी मेरा अंतिम सपना है कि किसी तरीके से मेरे जिंदा रहते ये मंदिर का निर्माण हो जाए। साहब उन्होंने हमारी उनकी काफी गंभीर चर्चा हुई। उन्होंने कहा पांडे जी अभी नहीं तो कभी नहीं। तो हमने कहा क्या करोगे? आप लड़ तो सकते नहीं। बोले कि अब मोदी है और लड़ूंगा भी और विरोध भी करूंगा। और साहब अशोक सिंघल जी एक स्वस्थ व्यक्ति जिसके साथ हमने 2 दिन बिताया, वो दिल्ली जाता है और अचानक उसकी मौत हो जाती है। प्रवीण भाई तोगड़िया जिसके पास जेड कैटेगरी की सुरक्षा हो, जो पेशाब करने बाथरूम में जाता है तो पहले बाथरूम चेक होता है और वो रोड के किनारे लावारिस पड़ा मिले, उसकी सिक्योरिटी का पता नहीं और उसका पता नहीं। कमलेश तिवारी जिसकी सिक्योरिटी के लिए 24 गार्ड नियुक्त थे, हमारे पास उसके पत्र है साहब, और उस आदमी की हत्या हो जाती है और हत्या का कारण सिर्फ ये होता है कि उसकी सुरक्षा में कमी कर दी जाती है। तो
तो बीजेपी के समय में मैंने ये देखा कि जितने हिंदूवादी प्रखर नेता हुए हैं उनकी एक एक करके हत्या कर दी गई। अभी 2 तारीख को हमारे पास लखनऊ से फोन आया, हिंडोला थाना कोई पड़ता है, उन्होंने कहा हिंडोला थाना से बोल रहा हूँ पांडे साहब, गृह मंत्रालय से पत्र आया कि आपकी जान को खतरा है। तो हमने कहा क्या करूं? तो उन्होंने कहा आपको सुरक्षा देना चाहता हूं। हमने कहा दे दो भैया। बोले कहाँ गार्ड भेज दूं? मैंने अपने घर का पता बता दिया। तो साहब उन्होंने कहा कि मैं वहां नहीं दे सकता हूं, मैं लखनऊ में सुरक्षा दूंगा। मैं रहता मध्य प्रदेश में हूँ, पूरे भारत को मालूम है, आईबी रिपोर्टिंग साहब हमारे घर की है, और सुरक्षा लेने के लिए मैं जाके थाने में बैठूं कि मैं मर न जाऊं इसलिए थाने में रहूं। इस तरीके का जो इनका दोहरा चरित्र है वो अब हिंदुत्व के लिए हमें लगा कि एक खतरे के रूप में सामने आ रहा है। उस खतरे से इस देश को बचाने के लिए हम लोगों ने एक मुहिम चलाई है जिसमें साधु संतों सहित देश के युवाओं का भरपूर सहयोग मिल रहा है, और ये अभियान अब रुकने वाला नहीं है। అర్థమైందా ఆయన ఏం చెప్పిండో? 1400 కోట్లు వసూలు చేశారు కదా అప్పుడు రామజన్మభూమి అని అద్వానీ టైంలో, ఆ పైసలు ఏవి అని అడుగుతుంటే అవి అడగడానికి ఢిల్లీకి పోతే చంపేశారు ఎవరిని? అశోక్ సింఘాల్. ఓకే, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ప్రవీణ్ తొగాడియా బాత్రూంలో పడి అంటే అనుమానాస్పదంగా చచ్చిపోయారు. ఓకే, సుష్మా స్వరాజ్ గారు హెల్తీగా ఉన్న వ్యక్తి చనిపోయారు, అరుణ్ జైట్లీ హెల్తీగా ఉన్న వ్యక్తి చనిపోయారు. ఓకే, ఒక ఆయన రాజీవ్ దీక్షిత్ అని ఉండే, ఓకే, వానికి పేరు వస్తుంది ఇట్లా అన్ని ప్రశ్నిస్తున్నాడు, ప్రజలకు అన్ని అర్థమయ్యేటట్టు చెప్తుండు అని ఈ రామ్దేవ్ బాబా. ఓకే, అంటే హిందువులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, ఓకే, కదిలే ట్రైన్లో గోద్రా ఇన్సిడెంట్, గ్రాహాం స్టెయిన్స్, అంటే హిందుత్వం అంటే ఇంత కిరాతకంగా మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా నీ హిందువులనే నువ్వు చంపుతావా? ఇది హిందుత్వమా? ఇది రాముడు నేర్పిండా? ఆలోచించండి. ఓకే, మరి కృష్ణుడిని ఎందుకు పెట్టుకోరండి వీళ్ళు? ఒక రాముడిని ఎందుకు పెట్టుకుంటారు? ఆలోచించండి. అంటే యాదవుడనా, బీసీ అనా, తక్కువ కులమనా? వేదవ్యాసుని ఎందుకు పెట్టుకోరండి? వాల్మీకి మహర్షిని ఎందుకు పెట్టుకోరండి? ఆలోచించండి. అంటే బాపన్న కొడుకులు పొద్దుగాల లేస్తే ఈ మనువాదాన్ని, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని కేవలం ఓటు బ్యాంక్ అని చూస్తారా? ఆలోచించండి. బుద్ధి లేదు. మోసగించేవాడి గొప్పతనం కాదు, మోసబడేటోడిది తప్పు. ఓకే, మోసం చేసేటోడు ఎక్కడైనా మోసం చేస్తాడు, కానీ మోసపడకుండా ఉండడం గ్రేట్. ఓకే, కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులారా, ఇదో నాగరాజు గోరింకల వాడు ఏదో చెత్త రాస్తున్నాడు, చదువుతా నేను. ఓకే, ఇట్లాంటి చెత్త నా కొడుకులు పొద్దుగా లేస్తే వీడేంది కన్వర్టెడ్ క్రిస్టియన్ అయి ఉంటాడు. ఓకే, వీనికి ఏంది నేను జగన్ తిడుతున్నా అని కోపం వానికి, చదువుతావాని కామెంట్స్. ఓకే, కాబట్టి వాడు పంచప్రవాకం నేను ఆధారాలతో సహా చూపెడుతున్నా కొంచెం నా కొడుకుని, వాడికి నచ్చుతలేదు. ఓకే, జగన్ తిడితే వాడికి నచ్చుతలేదు. ఓకే, ఓకే, షర్మిల పార్టీ మేము ఆంధ్రాలో వస్తలేం, మేము ఆంధ్ర లోపలికి పోతలేం. ఓకే, మీ పరిపాలన మీరు చేసుకోండి, మా పరిపాలన మేము చేసుకుంటామని చెప్పి మీతో కొట్లాడే 1200 మంది విద్యార్థులు ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఉద్యమం అయితే గతంలో 300 నుంచి 400 మంది గతంలో చచ్చిపోతే వచ్చిందిరా తెలంగాణ. ఫస్ట్ నుంచి హైదరాబాద్ సపరేట్ ఉందిరా నాగరాజు గోరింకల చెత్త నా కొడక. మేము ఆంధ్రప్రదేశ్కి వస్తలేం రా, టీఆర్ఎస్ వాడు వస్తలేడు. ఓకే, తెలంగాణ జనసమితోడు వస్తలేడు. మా పరిపాలన మేము చేసుకుంటామనే కదరా కొట్లాడింది, సోనియా గాంధీ ఇచ్చింది, అందుకే కదరా నాగరాజు గోరింకల. ఎందుకు వస్తుందిరా షర్మిలక్క? ఆంధ్రప్రదేశ్ మంచిగా చేసుకోమను. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా, మీ అన్న జైలుకి పోతే ముఖ్యమంత్రిగా ఆడ కొట్లాడు. ఎందుకు వస్తావురా? ఎవరు వద్దన్నారా తెలంగాణ? షర్మిల కాదా? చంద్రబాబు నాయుడు వస్తే వీడికి పెద్ద పెద్ద గొడవ చేస్తాడు కేసీఆర్ గాడు, మరి షర్మిల వస్తే ఎందుకు గొడవ చేయడు? ఎవడరా మానుకోటలు కొట్లాడింది? టీఆర్ఎస్ వాళ్ళు కాదా? వైసీపీ తోటి ఇదే స్టేట్మెంట్ ఇవ్వలేదా వీళ్ళు? మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత నీచ స్థితికైనా దిగజారుతుంటే తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఆత్మగౌరవంతో ఆటలాడుతుంటే మేము చూస్తూ కూర్చుంటామా? బోసిడికే నాగరాజు గోరింకల. ఓకే, అమ్ముకోవద్దు, ఆత్మగౌరవాన్ని అమ్ముకోవద్దు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అన్నదమ్ములను గుర్తు చేసుకో, సిగ్గు శరం లేదు. ఆ షర్మిల గారు ఇవాళ తెలంగాణ సీఎం కావాలని ఆశపడుతున్నది. అన్న ఒక సీఎం అవుతుందంటే షెల్లి ఒక సీఎం అవుతుందంట. మనం చూసుకుంటా కూర్చోవాలన్న మిత్రులారా? సిగ్గు లేదు గోరింకల. వాడు చెప్తున్నాడు వైసీపీ లీడర్ ఒకడు, తెలంగాణకు సంబంధించిన వైసీపీ టీపీ లీడర్ ఒకడు. ఓకే, ఏం చెప్తున్నాడు? ఆమె 45 మంది టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నారంట. ఓకే, ఆమె షర్మిల సీఎం అవుతుందంట తెలంగాణ. ఇక మేమేం చేయాలరా? మేమెందుకురా తెలంగాణ తెచ్చుకున్నది? అంటే మేము ఆంధ్రప్రదేశ్లో వచ్చి సీఎం కావాలన్నా తెలంగాణ వాళ్ళు? అంటే టీఆర్ఎస్ వాడు ఆడ పార్టీ పెట్టాలన్నా ఆంధ్రప్రదేశ్లో?
మరి ఎందుకు తెలంగాణకు సపరేట్ చేసుకున్నాం? అట్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే అయిపోవు కదా. బోసిడికే నకరాలు దబ్బాక్ అర్థమైందా? ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తూ మీ ఇష్టం చేస్తాను. చూడు వీడు ఏం రాసిండు, వైసీపీ లీడర్ నరసింహారెడ్డి ఎక్స్క్లూజివ్ ఉంటారు. షర్మిల గారికి టచ్లో ఉన్న 43 మంది టీఆర్ఎస్ నాయకులు అంట. ఆమె సీఎం అవుతుందంట తెలంగాణకి. ఓకే, మేమేం చేయాలి? బోసిడికే మేము ఫస్ట్ నుంచి సపరేట్ ఉన్నాం రా. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిందే నిజాం గారు తెలంగాణ ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులతోటి. బోసిడికే దళితులకు ఆత్మగౌరవం లేదా? వానికి గుడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? దళితులకు అన్ని చేసింది ఓడరా? కాంగ్రెస్ వాడు కాదా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తెచ్చింది ఓడరా? కాంగ్రెస్ వాడు కాదా? దళితులకు ఇవాళ 15% రిజర్వేషన్ రావడానికి కాంగ్రెస్ను విభేదించినటువంటి అంబేద్కర్ గారిని మంత్రి చేసింది ఓడరా? ఫస్ట్ న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారిని చేసింది ఓడరా? కాంగ్రెస్ వాడు కాదా? ఆయన కాంగ్రెస్ను విభేదించిన, బ్రిటిష్ వాడికి అనుకూలంగా తొత్తుగా మారినా అతన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ న్యాయశాఖ మంత్రి చేసిన కాంగ్రెస్ వాడు కాదురా? 250 మందికి పైన ఉన్నటువంటి సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ రచనా కమిటీకి ఏది దానికి అత్యంత కీలక బాధ్యతను అప్పచెప్పింది నెహ్రూ గారు, అంబేద్కర్ గారికి కాంగ్రెస్ వాడు కాదురా? కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా ఇవాళ దళితులు కూడా ఒక గౌరవంగా బతకగలుగుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ వల్ల కాదురా? బోసిడికే ఇవాళ ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కావడానికి కారణం ఈ రిజర్వేషన్ సిస్టాన్ని అంబేద్కర్ గారు ఏం రాసినా కానీ దానికి అనుకూలంగా చట్టసభలో అనుమతి పొందేటట్టు చేయడానికి నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు కాంగ్రెస్ సపోర్ట్ లేకుండానే ఆయన తెచ్చిన బిల్లులని పాస్ అయినాయారా? అంబేద్కర్ గారు ఏదైనా ఆయన ఆలోచనలు కానీ ఆయన యొక్క బుద్ధిస్టు భావజాలం కానీ అవన్నీ ఇవాళ రాజ్యాంగంలో ఉన్నాయా లేవా? ఇవాళ రూపాయి నోటు మీద బుద్ధిని సంబంధించిన సాంచీ స్తూపం కానీ, సత్యమేవ జయతే కానీ అవన్నీ ఏవైతే అంబేద్కర్ గారు ఆలోచనలను కార్యరూపం దాల్చడానికి ఆయన చెప్పిన ఐడియాస్ని ఈ యొక్క మెజారిటీ హిందువులు ఉన్నటువంటి దేశంలో మెజారిటీ హిందువులను ఒప్పించి దాని అప్పుడున్న మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒప్పించి దాన్ని చట్టసభల్లో చేయడానికి నెహ్రూ గారి కృషి, లేకపోతే వల్లభాయ్ పటేల్ గారి కృషి, ఈ మిగతా గాంధీ గారి కృషి లేదురా? ఏమన్నాడురా గాంధీ? చిన్నగా చేసిండా దళితులని? అంటరానితనం పోవాలని మీరు చేసే పని మేం చేసే పని మీరు చేస్తారని చెప్పిండ్రా? ఆయన పిల్లలు ఇవాళ ఏడుంటారో తెలియదు. దేశం కోసం తన జీవితాన్ని అర్పించిండ్రా? కింద కుల్లాయి పెట్టుకొని దళితులకు బీసీలకు ఎస్సీలు కూడా చదువుకోవాలని చెప్పి ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు గురుకులాలయం కాన్సెప్ట్ స్టార్ట్ చేసిండ్రా? ఆ శంకర్ అని అంటే ఆయన బాపనాడురా? ఎందుకురా మీరు పొద్దుగాల లేస్తే ఈ జగన్ గారిని సంకనాకుతారు? సిగ్గుచరం లేదు? ఎవడు మీ యొక్క జీవితాలను ఉన్నతంగా చేసిండో ఆలోచించుకోరానా? నేను చెప్తలేను రా, జగన్ వాళ్ళ అయ్యనే చెప్పిండు. నేను చెప్తలేను, ఇది రాజుపోడా చెప్తలేడు, జగన్ వాళ్ళ అయ్యనే చెప్పిండు. ఒక హరిజనుడు కూడా ఇంత ఉన్నత స్థానానికి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్తలేను. సిగ్గుచరం లేదురా? అరే దళితులు అంటే ఆత్మగౌరవంగా బతకరా? ఒక ఎథిక్స్ మోరల్స్ తోటి బతకరా? పొద్దుగాలు లేస్తే ఈ చిన్న ప్రలోభాలకు లొంగి ఎటు గాలి వస్తే అటు పోతారా? ఆలోచించండి. నేను చెప్తలేను, రాజన్న చెప్పిండు, వాళ్ళ అయ్య చెప్పిండు, జగన్ వాళ్ళ అయ్య చెప్పిండు, రాజుబోడ చెప్తలేడు. అరే గింతద్వానమా? ఏదో ఒకసారి అధికారంలోకి వచ్చినావు ఛాలెంజ్ పలుకు. రైతుకు సంబంధించిన 6 ఎకరా పొలం కూడా ఎండిపోయి కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం ఉంటుంది. కేవలం ఈ రోజున ఓ మామూలు సాధారణ హరిజనుడు కూడా సాంఘికంగా పెరిగాడంటే, సాంఘికంగా సమున్నతమైన స్థాయికి వచ్చాడు అని అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలే కారణం అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. వాళ్ళు అయ్యే చెప్పింది కూడా వినరారా? రాజన్న చెప్పింది కూడా వినరా? ఈ బోసిడికే గాడు రాజన్న కంటే పెద్దవాడా జగన్ గాడు? రాజన్న కాంగ్రెస్ పార్టీని వీడేవాడా? బీజేపీతో సంకనాకెటోడా? జగన్ గాడు చేస్తలేడు? బీజేపీతో సంకనాక్కుంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసే ప్రయత్నం చేస్తలేడా? వాళ్ళ అయ్యకి ఈడికి నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది.
అప్పుడు దోసుకున్న జగన్ గాడే, రాజన్న బతుకున్నప్పుడు దోసుకున్న జగన్ గాడే. ఈ జగన్ గారిని స్ట్రిక్ట్గా ఆపాల్సింది పుత్రవాత్సల్యంతో ఆపలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఆయన మీద గౌరవంతో అంత స్ట్రిక్ట్గా ఆయన బతుకున్నప్పుడు చేయలేకపోయింది. పుత్రవాత్సల్యంతో ఆయన చనిపోయినాక వీని పని పట్టింది. లోపల వారేసిన 16 నెలలు లోపల ఉన్నాడు. మరి సిబిఐ కేసుల మీద అన్ని ఆధారాలు ఉన్నాయి. మరి దాంతో పోలిస్తే నామా నాగేశ్వరరావు ఏం తిన్నాడు? జగన్తో పోలిస్తే నామా నాగేశ్వరరావు ఏం తిన్నాడు? మరి అటువంటిప్పుడు జగన్ని ఎందుకు లోపల వారేస్తలేరు? వీడు చూడు, వాడు నిన్న పోయి ఫ్లైట్లో ఎంత ఎంత ఫ్లైట్ ఖర్చు ఎంత అయింది వింది. ఓకే ఏదబ్బా, వాడిని ఒక్కరోజు ఫ్లైట్కే ఎంతనో అయిందబ్బా, 3 కోట్లు ఎంతనో ఖర్చు అయింది. ఓకే ఇడు ఉంది చూడు, వీడు ఎవరి పైసలు రా? వాని సొంత పైసలా? వాడు ఫ్లైట్లో పోతున్నాడు దానికి. ఓకే వాని ఓన్గా ఫ్లైట్ పెట్టుకొని. ఓకే నిన్న వెళ్ళిన ఫ్లైట్ లెగసీ 650, దాని పేరు లెగసీ 650 ఫ్లైట్ పేరు. ఓకే గంటకు 7 లక్షల రూపాయలు, మొత్తం 30 గంటలు. ఓకే 2.1 crores, 2 కోట్ల పైన. ఓకే ప్రోటోకాల్, హోటల్కి అయ్యే ఖర్చు ఇంకొకటి, మొత్తం 3 కోట్లు ఖర్చు పెట్టిండు వాడు ఒక్క రోజులో. మన అయ్యాసమ్మా, నువ్వు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు కాదు, వ్యాపారస్తుడు, మిడిల్ క్లాస్ వాడు అందరు కలిసి కష్టపడి కట్టిన ట్యాక్స్ డబ్బులు కాదు, ఏడ వసూలు చేస్తలేడు, టోళ్ళు పెట్టి ఇంకో దగ్గర పెట్టి. సిగ్గు లేదు గోరింకలా? ఎందుకు సపోర్ట్ చేస్తారో గుడ్డిగా? చెప్తా నా కొడక. వాడు చూడు పైసలు లేక భూమి అమ్ముతున్నాడు వాడు జగన్ గాడు. ఓకే వాడు వైజాగ్లో అంటే భూమి పడితే ఆడ భూమి అమ్ముతున్నాడు వాడు. ఈడ భూమి అమ్మి అట్లా అడ్డం చూడడం ఖర్చు పెడుతున్నాడు. వాడు గిఫ్ట్లు ఇచ్చి వస్తున్నాడు. ఈ గిఫ్ట్లు ఏముండి ఉంటుంది? ఈ గిఫ్ట్లు ఏముంటుంది ఆలోచించండి. గంత చిన్న గిఫ్ట్ ప్రధానికి ఇచ్చే దానిలో ఏముండి ఉంటుంది? ఓపెన్ చేయొచ్చు కదా, ప్యాకెట్లు ఎందుకు ఇస్తున్నావు? మాకు తెలవాలి కదా ఏముందో, తెలియద్దా? ఇప్పుడు ఇది ఓపెన్గా ఇచ్చినావు, మాకు తెలుసు. ఓకే కానీ ఇలా ఏముంది అనేది మాకు తెలియద్దా? బంగారం ఉందా, ప్లాటినం ఉందా, వజ్రం ఉందా, వైడూర్యం ఉందా? మాకు ఓపెన్ చేసి ఇవ్వచ్చు కదా. దొంగ నా కొడుకులారా, ఎవరి సొమ్మురా? వాడి ఇంట్లో సొమ్ము. వాడు కష్టపడితే వచ్చిందా? వాడు ఏం ఉద్యోగం చేసినరా జగన్ గారు? చెప్తా నా కొడుకులారా, ప్రజల సొమ్ము తింటున్నారు. ఎందుకు తింటున్నారా అంటే అడిగినోని తిడుతున్నారు. సిగ్గుచరం లేదు. ఓకే అన్నీ చూడు, ఎన్ని వాడు పైసలు లేక వాడు తాకట్టు పెడుతున్నాడు. ఏమేమి తాకట్టు పెట్టిండాడు? మహారాణిపేటలో తహసీల్దార్ కార్యాలయం 2.35, కలెక్టర్ కార్యాలయం, ఫారెస్ట్ హౌస్, రైతు బజారు, గోపాలపట్నం, పాలిటెక్నిక్ కాలేజ్, కప్పరాడ, డైరీ ఫారం, చిన్నగదిలి, సీతమ్మధార తహసీల్దార్. ఓకే ప్రభుత్వ అతిథి గృహము వాల్తేరు. ఓకే జిల్లా శిక్షణా కేంద్రము, పాత డిఈఓ ఆఫీసు అన్ని తాకయ్యో, రెవెన్యూ క్వార్టర్లు, వికలాంగుల శిక్షణా కేంద్రం, ఎకార్డ్ యూనివర్సిటీ ఎందాడ 101 ఎకరాలు అన్ని తాకట్టు పెట్టి పైసలు వసూలు చేస్తున్నాం. పైసలు కావాలి, ఏది జీతాలు ఇవ్వడానికి లేవు, సంక్షేమ పథకాలకి ఇవ్వడానికి లేవు. 40,000 కోట్లు మొన్న రిలీజ్ చేశారంట పంచడానికి. ఓకే కూర్చుంటే పెట్టి సాస్తే గుట్టలనే కరుగుతాయి. పంచు పెట్టాలి కానీ అట్లా ఎన్నేళ్ళు చేస్తావు? ఒకటి కష్టపడి ఇంకోనికి ఇస్తే ఇచ్చినోడు బాగుపడతలేడు, తీసుకున్నాడు బాగుపడతలేడు. ప్రశ్నించినోడిని ఇబ్బంది పెడతారా బోసిడికే? నోరికి వచ్చింది మాట్లాడుతున్నావు. బిత్తిరి సత్య అంట. ఏమన్నారా బిత్తిరి సత్య? నేనేం చేసినరా బోసిడికే? ఏమన్నారా నేను గోరింకలా? బిత్తిరి సత్య ఎట్లయితారా? సిగ్గు శరం లేదు. కాదు మిత్రులారా, నేను ఒక డెమోక్రాటిక్ వేలో మంచిగా మాట్లాడుతున్నా, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తుంటే వాడు బిత్తిరి సత్య అంట. ఈ బిత్తిరి సత్య అంటే ఏందో నాకు తెలియదు. బిత్తిరి సత్యకి మస్తు టాలెంట్ వాడు ఆయన కావాలని అట్లా మాట్లాడతాడు, ఇది ప్రజల యొక్క మార్కెటింగ్ కోసం. రామ్ గోపాల్ వర్మ హైలీ టాలెంటెడ్, కావాలని మాట్లాడతాడు మార్కెటింగ్ కోసం. ఓకే దట్ ఈస్ దర్ స్ట్రాటజీ. నేను పైసల కోసం చేస్తలేను కదరా, నేను యూట్యూబ్లో పెడతలేను కదా, ప్రజలకు విషయం అర్థం కావాలని ముచ్చట చెప్తున్నా కదా. చెప్తా నా కొడక, నాకు అర్థం కాదు. నేను ఇంజనీరింగ్ చేసిన, ఇండియాలో అమెరికాలో మాస్టర్ చేసిన, 16 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేసిన, ప్రజలకు విషయం అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేనేమైనా అంటున్నారా? నాకేమైనా ఒక పైసా ఏమంటున్నా? ఎందుకురా చెత్త నా కొడక? మీకే కదరా, వాడు ఉద్యోగం ఇస్తే మీకే వస్తుంది, వాడు ఏదైనా కడితే మీకే వస్తుంది, మీకే లాంగ్ టర్మ్ సొల్యూషన్ దొరుకుతాయి, మీరే బాగుపడతారు. వాడు ఏదైనా కడితే అభివృద్ధి చేస్తే 10 మంది పని దొరుకుతుంది, మీ ఇంటి రేట్లే పెరుగుతాయి, మీ భూమి రేట్లే పెరుగుతాయి, మీకే కిరాయిలు వస్తాయి. ఒక అమెరికాలకి మీ అందరి దగ్గర పైసలు ఆడుతాయి. చిల్లర ఎందుకురా అంటే తప్ప నాకేమో నీ మండి తప్పు పట్టుండ్రి.
చెత్తనా కొడుకులు. సో ఆ క్రమంలో నామా నాగేశ్వరరావు గారి మీద అట్లా కేవలం ప్రతిపక్షాల మీద ఇట్లా చేస్తున్నారు. దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. కేవలం వాళ్ళని ఇక బీజేపీలో జాయిన్ చేసుకునేదాకా ఇది చేస్తారు. ఓకే, వీళ్ళని చూసి భయపడి ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు. వీళ్ళు కూడా జాయిన్ కావాలి. ఓకే, ప్రతిపక్షాలను ఖాళీ చేయించాలి. టీఆర్ఎస్ని కాంగ్రెస్ని ఖాళీ చేయించి దేశమంతా కాషాయం చేయాలని పడ్డది ఆ బాడుకోళ్ళకి. ఓకే, వాళ్ళు దేశాన్ని బాగుపరచాలి, ప్రజలు బాగుపడాలని లేదు. ఓకే, ఈడీ, సిబిఐ, ఓకే, మీడియా అన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకొని దేశం అంతా కాషాయం చేయాలని పడ్డది ఆ లంజ కొడుకులకు. ఓకే, అది మంచిది కాదు. బీజేపీ చెత్తనా కొడుకులారా, ఇది మంచిది కాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కుక్క నిలబెట్టినా గెలిపించుకుంటారు. ఓకే కదా, మీరు ఎంత అందరినీ ఖాళీ చేసి తీసుకుపోయినా వాళ్ళకి ఓటేయరు. ఓకే, బీజేపీ పార్టీకి ఓటేయరు. మీరు ఎన్ని కథలన్నా పడరు, లంజ కథలు ఎన్ని పడ్డా సరే మీకు ఓటేయరు. ఎందుకంటే ప్రజల సొమ్ముని నాశనం చేస్తున్నారు, ప్రజలను అన్ని రకాల ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రజలు ఓటేయరు. మీరు అందరిని తీసుకోండి, ప్రతిపక్షంలో అందరిని తీసుకోండి. ఓకే, వాళ్ళ లోపల ఒకరు నిలబెట్టుకొని వాళ్ళు గెలిపించుకుంటారు వేరే పార్టీల తరఫున, కానీ బీజేపీకి మాత్రం ఓటేయరు. మీరు అందరిని తీసుకున్నా సరే బెదిరించి. ఓకే, చెత్తనా కొడుకులు. అందుకే అంటున్నా, నా హిందువులు అని చెప్పుకోవడానికి మీకు అర్హత లేదురా గాడిద కొడుకులారా. ఆలోచించండి మిత్రులారా, నేను చెప్పిన దాని లాజిక్ ఉందో లేదో. ఓకే, తప్పదు. వాళ్ళ యొక్క మంచోళ్ళు కానప్పుడు తిట్టాల్సి వస్తుంది, నన్ను మన్నించండి. ఓకే, అదేవిధంగా ముకుల్ రాయ్ అని టీఎంసీలో ఉండే. ఓకే, వన్ ఆఫ్ ద కీ లీడర్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ బీజేపీకి పోయిండు. బీజేపీ గెలుస్తుందేమో అని. ఓకే, మళ్ళీ అతన్ని బెదిరించారో ఏమో చేశారు, ఈ ఈడీలు అని. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇవాళ టీఎంసీ గెలిచింది కాబట్టి మళ్ళీ టీఎంసీకి వస్తాడంట. ఇట్లాంటి వెనుముక లేని వాళ్ళని రాజకీయాల నుంచి బహిష్కరించాలి. ఓకే, ఒక సిద్ధాంతం, ఐడియాలజీ లేకుండా. అంటే ప్రజలకు ఏం చెప్తున్నాడు, టీఎంసీ సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పి గెలిచిండు. ఓకే, ఇవాళ బీజేపీ సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పిండు, మళ్ళీ ఇవాళ టీఎంసీ సిద్ధాంతం కరెక్ట్ అంటున్నాడు. అంటే ఇట్లాంటి రాజకీయాలు ఉండొచ్చా? కరెక్ట్ కాదు. ఓకే, పెడితే జైల్లో పెట్టుకోరా నాయన, మళ్ళీ వస్తావు. కానీ అది అట్లా ఉంటుంది. కానీ ఏం చేస్తాడు? చంపుతాడా జైల్లో? కొన్ని రోజులు జైలు ఉంటాడు, వస్తావు, చంపేస్తారా వాళ్ళు? నాకు అర్థం కాదు. అట్లా పోలేదా? స్వతంత్ర సంగ్రామం కావాలంటే బ్రిటిష్ వాడు అందరిని పెట్టిండు జైల్లో. అది అహింస చేసినోనేమో తక్కువ శిక్షణ జైల్లో పెట్టిండు, హింస చేసినోని పెద్ద జైల్లో పెట్టిండు, చంపేసిండు అందరినీ. నాకు అర్థం కాదు. ఏం చేస్తాడు? ఒకవేళ కరప్షన్ చేసినావు ఏం చేస్తాడు? చంపేస్తాడు జైల్లో? నీ ఆ పైసలు కట్టిపిస్తాడు, లేకపోతే 3 ఏళ్ళలో 2 ఏళ్ళలో జైల్లో ఉండి రమ్మంటాడు. చంపేస్తాడు అలా? నాకు అర్థం కాదు. 6 ఏళ్ళు జైల్లో ఉన్నారు, 8 ఏళ్ళు జైల్లో ఉన్నారు, ఎన్నోసార్లు జైలుకు పోయారు. దాదాపు అందరూ స్వతంత్ర సంగ్రామం చేసిన అందరు లీడర్ జైల్లోనే గడిపారు తమ జీవితం. చచ్చిపోయారు వాళ్ళు. దే బికేమ్ హీరోస్. నాకు అర్థం కాదు. ఆంగ్ సాన్ సూకీ తమ జీవితం అంతా జైల్లోనే గడిపింది. ఓకే, ఆయన పేరు నెల్సన్ మండేలా, జీవితం అంతా జైల్లోనే గడిపండి. చచ్చిపోతారా ఆయన జైలు ఉంటే? వదిలేడా వాడు? ఏడాది అటు ఇటు వదిలేడా? ప్రభుత్వాలు మారాయా? నాకు అర్థం కాదు. ఎందుకు సిద్ధాంతాలు మార్చుకుంటారు? కరెక్ట్ కాదు. ఆలోచించండి. అదేవిధంగా ప్రతిపక్షాలకి మళ్ళీ చూద్దాం. మన ఈ యొక్క బీజేపీ చెత్త కొడుకులే చాలా ఉన్నాయి. మనం బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ అలా చెత్త బాగుంది. మనం ఒక్కొక్కటి అనలైజ్ చేద్దాం. అంతకంటే ముందు నేను ఏం చెప్తున్నా అంటే, కాంగ్రెస్ లీడర్లు ఈరోజు చూసిన ఏది పెట్రోల్ ధరల మీద మంచి ఫైటింగ్ చేసారు. ప్లీజ్ కంటిన్యూ దిస్. కాంగ్రెస్ వాళ్ళకి అదే చెప్తున్నా, టీడీపీ వాళ్ళకి అదే చెప్తున్నా, కమ్యూనిస్ట్ వాళ్ళకి అదే చెప్తున్నా, ఇంకా కామన్ మ్యాన్కి అదే చెప్తున్నా. ఓకే, ఈ యొక్క చెత్తనా కొడుకుల యొక్క ప్రభుత్వంలో ఉండి 100 వాగ్దానాలు ఇచ్చి అవి ఏవైతే చేస్తలేరో ప్రతి సమస్య గురించి ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది ప్రతిపక్షానికైనా కామన్ మ్యాన్కైనా. ఓకే, కాబట్టి మీకు ఏ వేదిక దొరికినా, ఓకే, సోషల్ మీడియా ఈ మధ్య ఇప్పుడు పాపులర్ అయిపోయింది ఈ నవయుగంలో. కానీ సోషల్ మీడియా అయినా సరే, లేకపోతే రెగ్యులర్ మీడియా అయినా, లేకపోతే గ్రౌండ్ లెవెల్ అయినా, ఎక్కడైనా సరే ప్రశ్నించండి, ధర్నా చేయండి, రాస్తారోక చేయండి, దిష్టి బొమ్మ తగలబెట్టండి, వినూత్న ప్రదర్శనలు చేయండి. ఓకే, ఏ పద్ధతిలో అయినా సరే వీళ్ళకి మనం ఏం బాధపడుతున్నాం అనే నొప్పి తెలవాలి. ఓకే, వాడు అరెస్ట్ చేస్తే చేసుకో, జైల్లో పెడితే పెట్టని, కేసులు పెడితే పెట్టని, కేసులతో ఒరిగేది లేదు, పీకేది లేదు. కేసు అంటే నువ్వు తప్పు చేసినట్టు కాదు. ఓకే, ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అని పుస్తకంలో రాస్తారు అంతే. ఓకే, నువ్వు తప్పు చేసినట్టు కాదు. కేసు పెడితే అది విచారణకు వచ్చి జడ్జి నిర్ణయించాలి. మోస్ట్ ఆఫ్ ఇవన్నీ ప్రజలకి యొక్క సమస్య గురించి పోరాటే వాటిని క్రిమినల్ కేసులు అన్నారు. ఓకే, క్రిమినల్ కేసులు అంటే ఎవరన్నా పొడిస్తే చంపితేనే నేరం, మిగతా అన్ని పెట్టి కేసులే. ఓకే, ఇంక్లూడింగ్ ఆర్థిక నేరాలు. ఓకే, కాబట్టి ఈ కేసులను చూసి భయపడతా అంటే కలవదు. భయపడితే తెలంగాణ ఉద్యమంలో ఎంతో అందరి మీద కేసులు ఉన్నాయి. ఏం కాదు, వాటితో ఒరిగేది ఏం కాదు. ఓకే, దాంతో ఒరిగేది లేదు, పీకేది లేదు. ప్రజా జీవితంలో ఇవన్నీ కామన్. ఓకే,
కాబట్టి దయచేసి కేసులకు భయపడకండి. కేసు అంటే అదేదో నేరం అనుకోకండి. అది తీర్పు విచారణకు వచ్చి జడ్జి నిర్ణయించి నువ్వు తప్పు చేసినావని వర్డిక్ట్ ఇస్తే ఇయ్యాడు, పొడిస్తే చంపితేనే ఇస్తాడు, మిగతా అన్ని పెట్టి కేసులే, అవన్నీ కొట్టేస్తారు. ఓకే, కాబట్టి కేసులను చూసి భయపడకండి దయచేసి. తప్పుడు కేసు బనాయిస్తే ఆడ పోలీసు వాడే తమ యొక్క పవర్ని అబ్యూజ్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలే పోతాయి, వాళ్ళే సస్పెండ్ అవుతారు. కాబట్టి జడ్జి కోర్టులకు పోతే పోలీసు మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఓకే, కాబట్టి వాడు ఏమన్నా చేస్తే తప్పు, వాళ్ళ పవర్ని అబ్యూజ్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. కాబట్టి వాడు జీతగాళ్ళని చూసి మనం భయపడొద్దు. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీకు అనిపించింది మీరు చేయండి, పోలీస్ కేసు పెడితే పెట్టని. ఓకే, ఏం కాదు, అది విచారణకు రాని వాళ్ళ తోలు వలుగుతుంది. పోలీసు వాడు ఎవడన్నా జైల్లోకి పోలీస్ స్టేషన్ తీసుకొని కొట్టిండు ఇష్టం ఉన్నట్టు చేస్తే వాళ్ళ తోలు వలుగుతుంది, అది కోర్టుకు వచ్చినాక. ఓకే, కాబట్టి దే కెన్ నాట్ అబ్యూజ్ దేర్ పవర్. అది ఎవడైనా సరే, సునీల్ కుమార్ అయినా సరే, ప్రవీణ్ కుమార్ అయినా సరే, వాడు చదువుకుంది మన పైసలతోటే, వాడు ఐఏఎస్ అయింది మన పైసలతోటే, వాడు ఐపీఎస్ అయింది మన పైసలతోటే, వాడు ఇలా బతుకుతుంది, వాడి జీతం ఇస్తుంది మన పైసలతోటే. కాబట్టి మన జీతగాడు మనని బెదిరిస్తా అంటే చూస్తూ కూర్చుంటామా? నో, దట్ ఈస్ నాట్ ద వే హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ప్లీజ్ కంటిన్యూ యువర్ ఫైట్. ఓకే, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీ కామన్ మ్యాన్. ఓకే, అదేవిధంగా రైతుల సమస్యలు, రైతులకి మద్దతు ధర పెంచాల్సిన అవసరం ఉంది. రైతుల యొక్క ధాన్యాన్ని కొంటలేరు అని బాధపడుతున్నారు. ఓకే, మరి మోడీ ఏం బీక్తున్నాడు, ధర్మపురి అరవింద్ ఏం బీక్తున్నాడు, బండి సంజయ్ ఏం బీక్తున్నాడు? ఓకే, మాకు గుడి కాదురా కావాల్సింది, మా రైతుల యొక్క ధాన్యాన్ని కొనాలి. ఓకే, మాకు పసుపు బోర్డు కావాలి. ధర్మపురి అరవింద్ వింటున్నావా? బండి సంజయ్ వింటున్నావా? మాకు ఇవి కావాలి, మా సమస్యలకి శాశ్వత పరిష్కారం కావాలి. మా గుడి మేము కట్టుకుంటాం రా నాయన. నువ్వు కనిపించే గుడి కూడా మీరు కట్టలే. ఏ ఊర్లో పోయినా కనిపించే గుడి బీజేపీ వాడు కట్టలే, ఆర్ఎస్ఎస్ వాడు కట్టలే. మా భద్రకాళి టెంపుల్ బీజేపీ వాడు కట్టలే, ఆర్ఎస్ఎస్ వాడు కట్టలే, మా వరంగల్ ప్రజలే కట్టుకున్నారు. ఓకే, మా సిద్దిపేటలో ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఏ బీజేపీ వాడు కట్టలే, ఆర్ఎస్ఎస్ వాడు కట్టలే, సిద్దిపేట ప్రజలే కట్టుకున్నారు. మా షిరిడి సాయిబాబా గుడిని అట్లనే కట్టుకున్నాం. ఓకే, అట్లా ఎక్కడ ఏ ఊరన్నా తీసుకోండి, మా భద్రాద్రి రాముని గుడి మా భద్రాచలం ఉన్న ప్రజలే కట్టుకున్నారు. ఓకే, అర్థమైందా? బీజేపీ వాడు కట్టలే, ఆర్ఎస్ వాడు కట్టలే. కాబట్టి మా హిందుత్వానికి నువ్వేదో పీకినా అని చెప్తే చెత్తనా కొడుకులారా, మా హిందువుల ఓట్ల కోసం కథలు పడుతున్నారు కానీ మా ఒక్కడు కట్టలే. సేమ్ థింగ్ విత్ ఎంఐఎం వాడు ఒక్క మసీదు కట్టలే. ఓకే, ముస్లిం సోదరులు వాళ్ళ సొంత చందాలు వసూలు చేసుకొని కట్టుకున్నారు. కాబట్టి మతం పేరు మీద ఓట్లు అడుగుతా అంటే వాళ్ళని లోపల వారేయాలి. ఓకే, మతం పేరు చెప్పి ఓటు అడిగితే అది రాజ్యాంగ విరుద్ధం. ఓకే, ప్రజలను విడగొట్టడం, రాజ్యాంగ కలపాలి. ఓకే, దేశ సమగ్రతకు ముప్పు. ఓకే, కాబట్టి ఇట్లాంటి రాజకీయ పార్టీలను రద్దు చేయాలి, బహిష్కరించాలి. బీజేపీనైనా ఎంఐఎం అయినా. మతం పేరు మీద భగవద్గీత పార్టీ కావాలన్నా, బైబిల్ పార్టీ కావాలన్నా అడుగుతాడు వాడు బోసిడికే గాడు. ఆలోచించండి మిత్రులారా. ఓకే, సో అదేవిధంగా రైతుల యొక్క మెయిన్ సమస్యలు ఏం చెప్తున్నా అంటే, ఒకటి వాళ్ళే ధాన్యాన్ని కొంటలేరని బాధపడుతున్నారు. రెండోది వర్షం వస్తే, ముసురు వస్తే ఓకే ధాన్యం దడుస్తుంది అంటారు. నాకు అర్థం కాదు మిత్రులారా, ధాన్యం దడవకుండా కాపాడుకునే ఫెసిలిటీ లేదా రైతుల యొక్క కళ్ళం దగ్గర కానీ ఎక్కడ కానీ, లేకపోతే ఒక కామన్ ప్లేస్లో కానీ, ఆ ఊర్లో కానీ, ఆ మండలంలో కానీ రైతు ఆ ధాన్యాన్ని తీసుకుపోలేడా? లేకపోతే కళ్ళం దగ్గరనే అయితే ఒక రేకుల షెడ్ వేసుకోలేడా? అది అంత పెద్ద కష్టమైన పని. రేకుల షెడ్ వేసుకొని ఒక అరుగు లాంటిది కట్టుకుంటే కొంచెం ఎత్తుగా ఎందుకు తడుస్తాయి ధాన్యం? ఎత్తు మీద ఉండి పైన కవర్ ఉందనుకో, రేకుల షెడ్ ఏదో ఒకటి వేసుకున్నాం అనుకో, గుడిసె లాంటిది వేసుకున్నా కానీ ఎందుకు తడుస్తాయి ధాన్యం? నాకు తెలియదు, ఆలోచించండి. ఓకే, ఆ చిన్న ఆర్థిక సాయం చేయలే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా. రేకుల షెడ్ వేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక రైతుకి? దాని కింద పెట్టుకో అమ్ముకునేదాకా. ప్లస్ ఎందుకు కొనరు వీళ్ళు? రైతు కళ్ళం దగ్గరికి పోయి తీసుకోవండి ధాన్యము, తీసుకుపోయి వాళ్ళ మార్కెట్ రేట్ ఎంఎస్పి ఎంత ఉందో అంత ఇవ్వండి, ఆ క్వాలిటీ చెక్ చేసి. రైతు వచ్చి ఆయన ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోలేని పరిస్థితి ఉండొచ్చు. ఆలోచించండి. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపెట్టాలి. అది ఏ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. ఎందుకు చేస్తలేవు? నేను అనేది బలిసిన రైతుల గురించి మాట్లాడతలే. నేను 5 ఎకరాలు 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు 100 ఎకరాలు 200 ఎకరాలు 800 ఎకరాలు ఉందట మొన్న ఒక ఆయనకి. ఓకే, 800 ఎకరాలు ఉన్న ఆయనకి రైతు బంధు కింద ఇంటూ 4-5 ఓకే వేస్తే 800 ఇంటూ 5 వేయండి, ఎంత అవుతుందో? 40 లక్షల. అది ఇవ్వాలన్నా వద్దా అని ప్రభుత్వం ఆలోచిస్తుందట. ఎందుకు ఇవ్వాలరా నాయన? 5 ఎకరాలకు సన్నకారు చిన్నకారు రైతులు 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? రైతు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి రైతు బంధు? ఆలోచించండి. మీ పైసలు ఆ పైసల్ని కాలేజీలకో, యూనివర్సిటీలకో, ఇంకా బుల్లెట్ ట్రైన్లకో, లేకపోతే ఉద్యోగ కల్పనకో, డిఎస్సీలకో, ఇంకా దేనికైనా వాడవచ్చు కదా, లేకపోతే లోన్లు ఇవ్వచ్చు కదా.
డ్వాక్రా మహిళలకు కానీ పావలా రుణ వడ్డీలు కానీ చదువుకున్న ఎంతోమంది ఇంజనీరింగ్ చేసిర్రు, ఎంఎస్సీ చేసిర్రు, ఇంకే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టవచ్చు. ఓకే, చాలా డెవలప్ చేయొచ్చు. ఓకే, ఎలక్ట్రిసిటీ మనమే ప్రొడక్షన్ చేయొచ్చు కొనుక్కొచ్చే బదులు కదా. ఆ పైసల్ని పంచిపెట్టే బదులు బలిసినానికి ఎందుకు, ఏమవసరం? బలిసినానికి రైతు బంధు ఏమవసరం? ఆలోచించండి. అంటే ఓటు రాజకీయాలే కదా. ఈడ కేసీఆర్ అయినా అదే చేస్తున్నాడు, ఆడ జగన్ అయినా అదే చేస్తున్నాడు. ఓటు రాజకీయాలే కదా. అందరికీ ప్రతి వాళ్ళకి ఏ కులమోడు ఓటేసిండో ఆయా కులమానికి పైసలు పంచి పెడుతున్నాం. ఆ పైసలు ఉంటే ఏదైనా లాంగ్ టర్మ్ సొల్యూషన్ కట్టవచ్చు కదా, సమస్యలకు శాస్త్ర పరికరాలు చూపెట్టవచ్చు కదా. పంచి పెడితే ఏమొస్తుంది? పంచిపెట్టి వాడిని బద్దకస్తు చేసి పని కల్పిస్తే వాడే సంపాదించుకుంటాడు కదా. ఆలోచించండి. వాళ్ళు చేస్తుంది ఓటు రాజకీయాలు తప్ప ఏమైనా ఉందా? ఓకే, సో అదే ఇక షర్మిల అనే టైంకి నేను క్లియర్గా చెప్తున్నా, నీ అవసరం ఎక్కువ, నీకు ఓటర్ ఐడి కూడా లేదు తెలంగాణలో. నీ అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణ లేదు. కాబట్టి నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం నీకు లేదు. ఓకే, ఈడ చెప్తున్నాడు వైసీపీ లీడర్, వాళ్ళ చెల్లె అంట తెలంగాణ ముఖ్యమంత్రి అవుతుందంట. చూద్దాం. Sea cuisine. Our chefs did the work, so you enjoy the flavor at home. ఒక్క నిమిషం. The most Hats off popular to me. place to find some space. అది ఆ పరిస్థితి సబ్జెక్ట్ నేను మధ్యస్థితిలో మాట్లాడుతున్నాను అంతే తప్ప ఇంకోటి లేదు. రేవంత్ రెడ్డి అనే ఒక జోకర్ గా ప్రజలు పరిగణిస్తున్నారు. ఆయన పాదయాత్ర ఏమైంది? 3 రోజులకే మూడు చేసుకున్న దుకాణం. రాజశేఖర రెడ్డి నీలకంఠ దుకాణం. ఆయన అంటే రేవంత్ రెడ్డి అంటే జోకర్ అంట. ఓకే, వీడు వైసీపీ లీడర్, తెలంగాణోడు వైసీపీ లీడర్, షర్మిల పార్టీలకు పోయిండేడు, నరసింహారెడ్డి అంటే పేరు. ఓకే, ఇది పరిస్థితి. ఈ షర్మిలనంట తెలంగాణ కోసం కష్టపడ్డదంట, రేవంత్ అన్న కష్టపడలేదంట. ఓకే, టీడీపీలో ఉన్నప్పుడు కూడా రేవంత్ అన్న ఇట్లనే కష్టపడ్డాడు తెలంగాణ తరఫున. ఓకే, మళ్ళీ ఇవాళ టీఆర్ఎస్ ఉన్నదంతా టీడీపీ వాళ్ళే. ఓకే, మళ్ళీ ఎంతవరకు కరెక్టో షర్మిలక్కనేమో తెలంగాణ ఏమన్నది చంద్రబాబు వద్దన్నాడు అంట. ఓకే, ఆలోచించండి, ఎంత దుర్మార్గం ఆలోచించండి. ఓకే, ఇట్లా ఆత్మగౌరవం లేని వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఓకే, మళ్ళీ వీళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు. రైతులను వేడి చేసిన చరిత్ర లేదు. కేవలం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వమే జైలు పరిస్థితి. మీకు మళ్ళీ వీళ్ళు బీజేపీని విమర్శించారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వైసీపీ చెత్త నా కొడుకులు కేసీఆర్నే విమర్శిస్తారు పొద్దుగాల. బీజేపీ తప్పులు ఒక్కటే ఎత్తి చూపరు. ఇందిరా శోభన్ రోజు లైవ్ పెడుతుంది. ఓకే, ఎప్పుడైనా బీజేపీ యొక్క తప్పులను ఎత్తి చూపంగా మాట్లాడక చూసిర్రా? జగన్ అన్న బీజేపీ తప్పులను ఎత్తి చూపంగా చూసిర్రా? కదా, కేంద్ర ప్రభుత్వం యొక్క పెట్రోల్ రేట్లు పెరిగినాయి ఎప్పుడైనా అడుగుతుంది ఇందిరా? ఏమడుగుతుంది? కేసీఆర్ గురించే మాట్లాడుతుంది. రఘు జర్నలిస్టు. ఓకే, ఆయన అరెస్ట్ చేసినా తప్పే. ఓకే, కానీ ఎప్పుడైనా బీజేపీ యొక్క పెట్రోల్ రేటు ఇంత పెరిగినా ఎవడు మాట్లాడు. ఓకే, కాలినడకన పోయి డైలీ వేజ్ వర్కర్స్ ఇంతమంది చచ్చిపోయారు అడగదు ఇందిరా శోభన్ గారు. ఓకే, కానీ కేసీఆర్ మాత్రం తిడతారు. అంటే వాళ్ళ గోల్ ఏంది? తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయాలి, బీజేపీ వైసీపీ కలిసి. ఇది కుట్ర. ఓకే, ఇది ఎంతవరకు కరెక్ట్ మిత్రులు? దెన్ వై డూ వీ నీడ్ తెలంగాణ ఇఫ్ యూ వాంట్ టు రూల్ అస్? ఓకే, ఆంధ్ర వాళ్ళు వచ్చే మమ్మల్ని రూల్ చేస్తామంటే మేము ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణకు తెచ్చుకున్న అర్థమైంది. మేల్కోండి తెలంగాణ ప్రజలారా, తెలంగాణ వాదులారా, ఇట్లాంటి ఆత్మగౌరవం లేని చెత్తనా కొడుకులు అమ్ముడు పోతారు. ఓకే, మళ్ళీ వాడు బెదిరిస్తున్నాడు. ఓకే, ఆమె ముఖ్యమంత్రి అవుతుందంట. 43 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళకి టచ్లో ఉన్నారు. ఎక్కడి నుంచి ఉంటారండి? ఎందుకంటే అప్పనంగా దోచుకున్న సొమ్ము వీళ్ళ దగ్గర ఉన్నది, షర్మిలక్క దగ్గర ఉంది. ఇస్తారు, ఒక్కొక్కరికి 1000 కోట్లు అయినా ఇస్తామంటారు. ఏం పోయింది? నష్టపోతుంది ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఎవరి సొమ్ము? వాళ్ళ కష్టపడితే వచ్చిందా? ఆంధ్ర ప్రజల సొమ్ము. ఇవాళ వాడికి గిఫ్ట్లు ఇవ్వడానికి పోతున్నది, ఫ్లైట్ టికెట్ ఇవ్వడానికి పోతున్నది. ఇవాళ తెలంగాణలో ఎమ్మెల్యే కొనుక్కోవడానికి పైసలు ఇస్తారు. ఎవరి సొమ్ము? ఆంధ్ర ప్రజల సొమ్ము. అంతే కదా, వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా. పాపం ఆంధ్రప్రదేశ్లో ఏం కడతలేరు వాళ్ళు. వ్యాపారస్తులు మామూలు అందరూ కష్టపడ్డ దాన్ని తీసుకుపోతున్నాడు. కొద్దిమందికి ఆడ వంచి పెడుతున్న ఓట్ల కోసం మిగిలింది ఇట్లా ఎమ్మెల్యేని కొనుక్కుంటున్నారు. హూ ఈజ్ లూజింగ్ ద మనీ? వాళ్ళకు ఒక క్యాపిటల్ సిటీ కట్టుకుంటే, వాళ్ళకు ఒక ప్రత్యేకత తెచ్చుకుంటే, ఆంధ్రప్రదేశ్ కూడా మిగతా రాష్ట్రాల లెక్క మంచిగా ఉంటుంది కదా. హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో లేదా? ఆలోచించండి. అక్కడ ఒక మంచి ఎయిర్పోర్టు, మంచి అసెంబ్లీ, మంచి భవనాలు ఇప్పుడు హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయో అట్లాంటి అవసరం లేదా అండి ఆంధ్రప్రదేశ్లో? పార్కులు, ఒక మంచి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తోటి, ఆయన ఒక ప్లాన్ తోటి పోతుండే కదా, దాన్ని అట్లనే కంటిన్యూ అయిపోయాడు. అవసరం లేదా వాళ్ళకి? ఆలోచించండి. విభజన చట్టంలో ఉన్నటువంటివి అమలు చేస్తలేరండి కదా. ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక్క ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. జిఎస్టీలు ఏది, పెట్రోల్ మీద ట్యాక్స్ అన్ని. ఓకే,
అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ప్యాకేజ్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది మీరు అభివృద్ధి కమ్మని. ఓకే, మీరు ఉద్యోగాలు పెట్టుకోమని, కంపెనీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ పార్క్ నిర్మించుకోవాల్సిన అవసరం లేదండి. హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయో అట్లాంటివి నిర్మించుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో లేదా? టీవీ స్టేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్లో ఒక క్యాపిటల్ సిటీని మంచి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో లేదా? ఒక చెన్నై లాంటి నగరాన్ని, ఒక బెంగళూరు లాంటి నగరాన్ని, ఒక ఏ అవసరం ఉన్నా అటు చెన్నై పోవాలి లేకపోతే హైదరాబాద్ రావాలి. ఓకే, అవసరం లేదా వాళ్ళకి? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆలోచించండి. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఓకే, యువర్ స్టేట్ ఈజ్ లైక్ బీహార్ ఏపీ కంటే దరిద్రంగా ఉంది, ఇది వాస్తవం. ఓకే, జగన్ అంటోడు చిల్లర పథకాలు తప్ప వాడు ఒక్కటి అభివృద్ధి చేయడు. ఓకే, ఆలోచించండి. యు ఆర్ లూజింగ్. ఓకే, ఎవ్రీథింగ్. సో ఆ విధంగా చూద్దాం. ఈ బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ వల్ల దొంగ కథలు చూద్దాం. ముగ్గురు దొంగలే, ఎక్కువ తక్కువ అంతే. ఓకే, వైసీపీ, బీజేపీ ఏమో వరస్ట్. ఓకే, టీఆర్ఎస్ కొంచెం చిన్న దొంగ, బట్ ముగ్గురు దొంగలే. ఓకే, అదే కేసీఆర్ గారికి నేను ఏం చెప్తున్నా అంటే, పామును అంటే బీజేపీ, వైసీపీకి మీరు దయచేసి సపోర్ట్ చేయకండి. ఓకే, వాళ్ళు ఇసంత రా అంటే ఇల్లంతా నాదే అంటారు, ఏదో సామెత ఉంది కదా. గుడి చూడడానికి రా అంటే గుళ్ళో లింగాన్ని మింగే రకం. ఓకే, బీజేపీ, వైసీపీ వాళ్ళు తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం ఎందుకు వాళ్ళు వస్తున్నారు? మెయిన్గా హైదరాబాద్లో బాగా డబ్బులు ఉన్నాయి. హైదరాబాద్ ఒక్క దగ్గరనే 1 కోటి మంది పైన ఉంటారు. ఓకే, ఎక్కువ డబ్బులు, ఎక్కువ కంపెనీలు, అన్ని A to Z హైదరాబాద్ వెల్ డెవలప్డ్. ఓకే, అది అందరు చేసారు. ఎక్కువ శాతం నిజాం గారు చేసారు, ఎక్కువ శాతం కాంగ్రెస్ చేసింది, కొద్ది శాతం టీడీపీ డెవలప్ చేసింది. అట్లా డెవలప్ అవ్వకుంటూ వచ్చింది, ఒక్క రోజు కాలే. ఓకే, తానీషాల నుంచి అట్లా అభివృద్ధి జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ డబ్బులు ఎక్కువనే కాబట్టి అందరూ రావాలి, ఇక్కడ దోసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీ వాడైనా వైసీపీ వాడైనా. ఓకే, సో వీ డు నాట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్. అది కరెక్ట్ కాదు. కాబట్టి కేసీఆర్ గారికి మీరు అధికారంలో ఉన్నారు. ఓకే, ఈ యొక్క దాన్ని యూ హ్యావ్ టు నిప్ దట్ ఇన్ ద బర్డ్, అంటే తొలి స్థాయిలోనే మనం దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. మీరు అనవసరంగా ఏది రేవంత్ అన్న అరెస్ట్ చేసుడు, లేకపోతే ఆయన పేరేంది కోదండరామ్ సార్ అని అరెస్ట్ చేసే బదులు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, బీజేపీ, వైసీపీ మీద. ఎందుకంటే వాళ్ళు మొత్తం నాశనం పెద్ద స్కెచ్ తోటి వస్తున్నారు. ఓకే, తెలంగాణని ఒక యూపీ, బీహార్ చేస్తారు, లేకపోతే ఏపీ చేస్తారు, నాశనం చేస్తారు. వైసీపీ వాడైనా సరే, లేకపోతే బీజేపీ వాడైనా సరే. చూడండి, వైసీపీ పరిపాలించే ఏపీ పరిస్థితి చూడండి. ఓకే, బీజేపీ పరిపాలించే యూపీ పరిస్థితి చూడండి, బీజేపీ పరిపాలించే బీహార్ పరిస్థితి చూడండి. కాబట్టి కేసీఆర్ గారు ఈ 2 పార్టీలను మనము తెలంగాణలో రాకుండా, పామును పెంచితే పాముకు పాలు పోస్తే, ఆవును పెంచితేనేమో లేకపోతే ఇంకేదన్నా దేన్ని పెంచితే అది పాలు ఏదో ఒకటి యూస్ఫుల్ ఇస్తుంది, దాన్ని గడ్డేస్తే ఆవుకి. ఓకే, అదే పాముకు పాలు పోసి పెంచితే అది మళ్ళీ మననే కాటేస్తుంది. తమ పర అనే భేదం లేదు. ఓకే, కాబట్టి దయచేసి ఈ పాము లాంటి వైసీపీని, పాము లాంటి ఈ బీజేపీని మనం తెలంగాణ నుంచి పారేదోలాల్సిన అవసరం ఉంది. చెత్తనా కొడుకులు. ఓకే, వాళ్ళకి పోయిన వాళ్ళు వాళ్ళ యొక్క పొలిటికల్ కెరియర్ నాశనం చేసుకుంటున్నారు. అది ఎవరైనా సరే, ఈటెల రాజేందర్ గారైనా, కూన శ్రీశైలం గౌడ్ గారైనా, డీకే అరుణ గారైనా, లేకపోతే ఎవడైనా సరే. ఓకే, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు దేవేందర్ రెడ్డి ఆడవడైనా ఇంకెవడైనా సరే బీజేపీలోకి పోయినారంటే వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు తమ పొలిటికల్ కెరియర్ని. ఎందుకంటే వాళ్ళ మీద క్రెడిబిలిటీ పోయిన తర్వాత నీకు ఏ పార్టీలకు పోయినా వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు రానియరు, వచ్చినా ప్రజలు మీ మీద విశ్వాసం ఉండదు, మిమ్మల్ని గెలిపారు మళ్ళీ. ఓకే, దే ఆర్ డన్. ఓకే, ఆలోచించండి. ఆ విధంగా మనం మిగతా చూద్దాం. ఏది పొద్దుగాలు వేస్తే ఇది బాగుంది, చూసుంటారు. సో నువ్వు దేశాన్ని దోచుకుంటూ ప్రతిసారి నన్ను అడ్డం పెట్టుకుంటావేంటరా, ఇది క్యాప్షన్. ఓకే, రాముడి. ఓకే, సో ప్రజల సమస్యల మీద మాట్లాడకుండా దేవుళ్ళని ఎందుకు తీసుకొని వస్తారు అనేది నా ఇంతకుముందు మాట్లాడినా నేను. ఓకే, సో అదేవిధంగా కొన్ని టీఆర్ఎస్ సంబంధించి కూడా ఉన్నాయి, అవి కూడా చదువుదాం, దెన్ విల్ బిటాన్. ఓకే, ఏది అక్రమ కేసుల తరలింపు కేసులో అది పాస్పోర్ట్ దొంగ కేసులో. ఓకే, అందరూ దొంగలే. ఇందులో నిందితులు ఎవరున్నారు మిత్రులారా? కె చంద్రశేఖర్ రావు పేరుంది, హరీష్ రావు పేరుంది, రామలింగారెడ్డి పేరుంది. ఓకే, ఏదో రవీంద్ర నాయక్ పేరుంది, ఇంకో ఆయన పేరు ఏదో కింద ఉంది, ఆయన పేరు కనిపిస్తలేదు. ఓకే, ఏముంది ఇందులో? అక్రమ తరలింపుల కేసులో సూత్రధారి రషీద్ సంచలన ప్రకటన. కేసీఆర్ ఇంటి నుంచే విశాఖ పత్తి ద్వారా ఈ అక్రమ కార్యకలాపాలు. హరీష్ రావు కూడా ఓ గుజరాతీ మహిళను, ఆమె పిల్లలను అమెరికా పంపించారు. ఈ రాకెట్కు నరేంద్ర తన కేంద్ర మంత్రి పదవిని ఉపయోగించారు. అండ్ నరేంద్ర అంటే ఆల నరేంద్ర. ఓకే, జాబితాలో
సోయం బాపురావు, మధుసూదన్, కాశీపేట, దొమ్మాట అంటే రామలింగారెడ్డి, కాశీపేట ఆయన పేరు ఉంది నాకు గుర్తుకొస్తలేదు. ఓకే, రవీంద్ర నాయక్, కంబంపాటి, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. పాస్పోర్ట్ కుంభకోణాలు. సో అందరు ఉంటే ఓన్లీ ఆల నరేంద్రనే ముద్దాయి చేసారు. ఓకే, అంటే ఒక ఏదో వృక్షం కింద అంట ఏవి మీ కామెంట్స్ అవుతా. ఓకే, ఏదో వృక్షం కింద ఏవి ఉండే అంట, అట్లా ఉన్నది పరిస్థితి. అంటే ఈ యొక్క కేవలం వెలమ వాళ్ళే ఆధిపత్యం ఉండాలని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ లీడర్షిప్ని వాళ్ళు వాడుకొని వదిలేస్తున్నారు అన్నట్టు కేసీఆర్ గారు. అది ఎంతవరకు కరెక్టో కేసీఆర్ గారే ఆలోచించుకోవాలి, అది కరెక్ట్ కాదు. ఓకే, సో అదేవిధంగా ఇంకా కొన్ని చూద్దాం. ఇది బీజేపీ వాళ్ళు ఎట్లా బాధపడుతున్నారు అంటే, నేను అనేది కామన్ మ్యాన్ కానీ వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇండిపెండెంట్ వ్యక్తులు కానీ కాదు, బీజేపీని ప్రేమించిన వాళ్ళే, ఆర్ఎస్ఎస్ బీజేపీ హార్డ్ కోర్ వాళ్ళే ఎట్లా బాధపడతారు. ఇంతకుముందు ఒకటి చూపెట్టినా, మళ్ళీ ఇంకోటి చూద్దాం. 48 घंटे में रोज नाम तो बंद हो जाता है। पुलिस आपकी है, ये सारा देश आपका, सारा देश आपसे प्यार करता है, क्यों नफरत के बीज बो रहे हो आप? मैं अंत में इतना कहना चाहता हूं मेरे दोस्त नरेंद्र बाबू, प्रकृति सदैव हिंसा का फल दुख, दया का फल आनंद बरसाती रहती है। इसके खिलाफ मैं जानता हूं ये देश आपका कुछ नहीं बिगाड़ सकता, क्योंकि आपके पास 303 लोग हैं, लेकिन उस कायनात की शक्ति को आप जानते हैं ना। आपको तो अच्छे से पता है अटल जी की मौत कैसे हुई, बोल दूं मीडिया पर, लाल टपकती रही, अंत में 2 दिनों तक आपने एम्स में छुपाए रखा, उनकी मौत को मालूम है ना। ऐसी मौत मरना चाहते हो क्या आप? अरे अच्छे इंसान बन के मरना, दुनिया रोए, हंसते हंसते जाइएगा। कबीरा, जब हम पैदा हुए जग हंसे हम रोए, ऐसी करनी कर चलो हम हंसे जग रोए। ऐसे मरोगे लाल टपकाते टपकाते, आपको अच्छा नहीं लगेगा। ये राम मंदिर का सपने की स्क्रिप्ट किसने लिखी थी? ఓకే, సో అది మధ్యలో ఏదో ఇది పాజ్ వచ్చింది. और आप आदिपुर भाग गए थे। मुझे एक दृश्य याद है नरेंद्र बाबू, मैं भूला नहीं हूँ, इसलिए आपको याद दिलाना चाहता हूँ दोस्त, ये समय फिर नहीं आएगा। जिन्हें शक हो वो करे और खुदाओं की तलाश, हम तो इंसान को दुनिया का खुदा कहते हैं। मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे कि ताना खाक में मिलकर गुले गुलजार होता है। तुम गलत दिशा में जा रहे हो नरेंद्र, कल पछताओगे। आज जहां हम हैं कल कोई और था, ये भी एक दौर है, वो भी एक दौर था, कितने और कितने चलेगा। वो डोवाल कह रहा था, अजीत बाबू क्या नाम है उसका तुम्हारा एनएसए वाला, क्या कह रहा था वो, इतिहास लिख रहे हो आप, ये और इतिहास शक्ति से लिखा जाता है। आप भूल रहे हो नरेंद्र बाबू, ये आंसू देख रहे हो ना, अहिंसा और सत्य के आंसू है। महात्मा गांधी, तुम्हारे जैसे लाखों करोड़ों नरेंद्र खड़े हो जाए ना एक पलड़े पे, महात्मा गांधी के समक्ष एक तिनका भी नहीं है। पता है क्यों? अहिंसा और सत्य को उन्होंने अपने जीवन में उतार लिया था। कितना भी अपमान किया, वो बैरिस्टर थे, तुम कितने पढ़े लिखे हो तुम्हें अच्छी तरह से पता है। वो बैरिस्टर थे, सारे कपड़े उतार कर तन पे लंगोटी लगाई और निकल पड़े देश के लिए। आज अगर इस तरह दंगे हो रहे होते ना तो मैदान में आ जाते और खड़े हो जाते सामने। वो एक शख्स था जो भारत में खड़ा होकर मुसलमानों की पैरवी कर सकता था और पाकिस्तान में खड़ा होकर हिंदुओं की पैरवी कर सकता, इसलिए महात्मा गांधी कहलाया। आप नहीं बन सकते इतिहास पुरुष, कूड़ेदान में फेंक दिए जाओ। इसलिए अपनी शक्ति को पहचानो दोस्त, आज नहीं तो कल इस समय आपका इंतजार कर रहा है। अभी भी आत्मावलोकन का समय है। जय हिंद, जय भारत। చూసాను రా ఆయన ఎంత మాట్లాడాడు మహాత్మా గాంధీ గురించి గొప్ప పోయింది. వీళ్ళంతా హిందువులే. ఓకే, చూస్తున్నారు కదా అలా వేషధారణ కానీ ఆయన ఏడుస్తున్నాడు ఆయన. ఓకే, నరేంద్ర బాబు ఓకే అంటే నీకు సంఖ్యాబలం ఉందని కవరం ఎక్కి మస్తీ ఎక్కి బల్షి కొట్టుకుంటున్నావురా గాడిద కొడుకు అని ఓకే మంచి సాఫ్ట్గా తిడుతున్నాడు. ఓకే, ఆలోచించండి. ఓకే, దేశ ప్రజలారా మీరు మంచి ఓకే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఓకే, గెలవడం ఓడవడం అది పెద్ద విషయం కాదు, కానీ ఎథిక్స్ మోరల్స్ సిద్ధాంతం అనేది ఉండాలి. ఓకే, అందరు దచ్చటోడే వెనక ముందు 100 ఏళ్ల కింద పుట్టినోడు భూమి మీద ఎవ్వరు ఏడియాలి. ఓకే, ఎవ్వడం ఉండం. ఓకే, ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలని కోరుతున్నాను, కానీ ఈ గాడిద కొడుకులకు అర్థం కాదు. ఓకే, మరి ఏం రామాయణం ఏం చదువుకున్నారో ఈ గాడిద కొడుకులు రాముని పేరు పెట్టుకుంటారు. ఆలోచించండి. ఆ క్రమంలో వీళ్ళ యొక్క అట్రాసిటీస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 కాదు 2 కాదు ఈ గాడిద కొడుకులు, బీజేపీ చెప్తున్నా కొడుకులు. ఓకే, ఇది చూడండి, వాడు పొద్దుగాలు లేస్తే నీతులు చెప్తున్నారు ఈ బోసుడికే కాదు. చూడండి, తమ లీడర్నే, బయటోని కాదు. చూసారా,
అద్వానీని స్టేజ్ మీద వెళ్ళిపోమంటారు చెప్తున్నారు వెనక ఎవడో అమిత్ షా. చెప్పండి మిత్రుల, ఇదే మోడీ ఏం చెప్పిండు, అద్వానీ చాలా గ్రేట్ మా గురువు తర్వాతనే అని చెప్పిండు మోడీ. ఓకే, ప్రధానమంత్రిని మీరే కావచ్చు కదా, గుజరాత్కి సీఎం ఉన్నారంటే కాదు మా గురువు అవుతాడు అద్వానీ అని చెప్పిండు ఆప్కే అదాలత్లో. ఓకే, ఈడ వెళ్ళిపోమని చెప్తారు, స్టేజ్ మీద కూడా కూర్చొని ఇస్తలేడు. అంటే ఎంత మూర్ఖులు ఉన్నారు ఆలోచించండి. ఎటువంటి మూర్ఖులకు మీరు ఓటేస్తున్నారు, ఎటువంటి మూర్ఖులను ఈడే మాట్లాడతారు చూద్దాం. ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పడిన నిజంగా సంతోషం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. ఈ భాగ్యనగరానికి ఎన్నాళ్ళే హింస కార్పొరేట్ గెలిచినప్పుడు కూడా నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఇది బయటకు కూడా చూడు. ఒక ప్రమాదకర పరిస్థితి హైదరాబాద్ వస్తున్నాయి. విన్న నీకే కాదు, అన్న నాకు కూడా అర్థం కాకపోయినా మోచేతి మీద పొల్లమ్మ సో వానికి మాట్లాడొస్తలేదు పాపం. ఓకే, వాడు లీడర్ అంట బీజేపీకి. ఓకే, వాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అంట. ఎట్లనో మీరే ఆలోచించండి. ఓకే, సో ఇంత దిగజారు రాజకీయాలు గతంలో లేవు అని చెప్పే ప్రయత్నమే నాది. ఓకే, ఇప్పుడున్నంత భావదారిద్ర్యం గతంలో లేదు. ఓకే, గతంలో డిగ్నిఫైడ్ పాలిటిక్స్ ఉండే. మీరు చూడండి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజ్పేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సార్, ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో ఉన్నారు, మీతో మాట్లాడతారట. ఫోన్ పట్టుకొని వాజ్పేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి. ఫోన్ అందుకున్న వాజ్పేయి ప్రధానమంత్రితో 2 నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజ్పేయి కార్యదర్శి వంక చూసి, మనం ప్రధానమంత్రితో పాటు ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్తున్నాం, ఏర్పాట్లు చూడండి అనడంతో తాను విన్నది నిజమేనా అని ఆశ్చర్యంతో మరోమారు అటల్జీని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ అటు బీజేపీలోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కును వేలేస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్ష పార్టీ నేతలు వెంటబెట్టుకెళ్లడం ఏంటి అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజ్పేయిని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజ్పేయి అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు. అన్టోల్డ్ వాజ్పేయి అనే పుస్తకం ద్వారా, అది ఆయన మాటల్లోనే, 1985లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బతిని వైద్యం తీసుకుంటున్నా. 1988 నాటికి 2వ కిడ్నీ కూడా దెబ్బతిన్నది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరమన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్లో కోరారు. కానీ చివరిగా ఆయన ఒక మాట చెబుతూ, అటల్జీ, ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియాకు రండి అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నాకన్నా 20 ఏళ్ల చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముళ్లాంటి వాడే అని వాజ్పేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయం అంటే. రాజీవ్ గాంధీ, వాజ్పేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు, కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. అర్థమైందా మిత్రుల? అట్లా ఉండాలి రాజకీయాలు. ఓకే, కనబడితే నమస్తే పెడతాం. ఇద్దరి గోల్ ఏంది? ఇద్దరు దేశం కోసమే అని చెప్తున్నారు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఓకే, ఐడియాలజీ వేరుండొచ్చు, కానీ వాళ్ళ మక్సద్ అంటే వాళ్ళ గోల్ ఏంది? ప్రజలు బాగుపడాలి. ఓకే, కాబట్టి ఆ విధంగా గౌరవించుకున్నారు. నాకు తెలిసి యునైటెడ్ నేషన్స్కి పోయిండు. ఓకే, విదేశాంగ ఏదో మంత్రి కూడా పనిచేసిండు అనుకుంటా. అట్లనే ఉండే నెహ్రూ గారి హయాంలో 8 మంది మాత్రమే కాంగ్రెస్ మినిస్టర్స్ ఉండే. మిగతా 5 మెంబర్స్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బీజేపీకి సంబంధించిన వ్యక్తి, ఫస్ట్ కార్మిక శాఖ మంత్రి. ఇది మన యొక్క అంబేద్కర్ గారు ఇది ఫస్ట్ లా మినిస్టర్. కాంగ్రెస్లో లేడు ఆయన ఎప్పుడు. ఓకే, కాంగ్రెస్ను వ్యతిరేకించిన వ్యక్తే. ఓకే, అట్లా ఒక శెట్టి అని, నాడార్ శెట్టి అని ఉండే. ఓకే, అట్లా 5గురిని, ఓకే, కాంగ్రెస్ను బద్ద వ్యతిరేకులని, ఓకే, తీసుకొచ్చి మరి కాంగ్రెస్లో మినిస్టర్ చేశారు. ఇట్లా ఉండేటి రాజకీయాలు. ఓకే, ఈ వాజ్పేయి గారి ఆయన మాటలే ఇవి, మన మాటలు కాదు. వాజ్పేయి గారు తన పుస్తకంలో రాసిన మాటలు, ఈ మాటలు ఇవి. ఇప్పుడు ఆమె చదివి చెప్పిన ముచ్చట. ఓకే, రాజీవ్ గాంధీ చెప్పుకోలే నేను వాజ్పేయి గారికి ఇట్లా హెల్ప్ చేసిన అని. వాజ్పేయి గారే తను రాసుకున్నారు తన పుస్తకంలో. ఇట్లా ఉండేది రాజకీయాలు. దిగజారుడు రాజకీయాలు లేవండి. ఇవాళ ఎట్లా చేస్తున్నారు చెత్త నా కొడుకులు. కోపం రాదా మిత్రులారా? చూడండి, ఇది నా మాటలు కావు. ఓకే,
ఒక వాజ్పేయి గారు అంటే ఎంత గౌరవం, మరి వాజ్పేయి గారి మీద కూడా గౌరవం లేదా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్త నా కొడుకులకి? వాజ్పేయి గారు బీజేపీని స్టార్ట్ చేసిందే వాజ్పేయి గారు మిత్రులారా. వాజ్పేయి గారు అదేవిధంగా ఇంకో ఆయన పేరు మహోపాధ్యాయ అని ఉండే. ఓకే, అప్పుడు జనతా పార్టీ అని అప్పుడు అధికారంలోకి వచ్చింది. చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, జార్జ్ ఫెర్నాండెస్ వీళ్ళందరూ కలిసి 3 ఏళ్ళు కూడా బతకలేకపోయారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందనే కోపంలో జనతా పార్టీని గెలిపించారు ప్రజలు. గెలిపిస్తే 3 ఏళ్ళు ఆ యొక్క ఏమంటారు గఠబంధన్ అంటే సంకీర్ణం ఉండలేకపోయింది. ఓకే, వాళ్ళకు వాళ్ళలేదు పడక వాళ్ళు అది విడిపోయారు, మళ్ళీ ఎక్కడిదక్కడ అయింది. అయితే అంతకుముందు జనతా పార్టీ అని ఉండే వీళ్ళది. ఓకే, దాన్ని ఏం చేసిండంటే ఈ వాజ్పేయి గారు ఇంకో ఆయన మహోపాధ్యాయని కలిసి భారతీయ జనతా పార్టీ అని స్టార్ట్ చేశారు. వీళ్ళు యాక్చువల్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ యొక్క వాజ్పేయి గారు అదేవిధంగా ఇంకో ఆయన మహాపాధ్యాయ అంటే ఆయన. ఓకే, వీళ్ళ కార్యుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఓకే, అదేవిధంగా వీళ్ళు హిందూ మహాసభలు అవి పెట్టుకున్నారు. ఓకే, వీళ్ళ కార్యుడు సావర్కర్. ఓకే, సో ఆ క్రమంలో ఈయన స్టార్ట్ చేసిండు బీజేపీ అనే పార్టీని స్థాపించిందే వాజ్పేయి గారు. ఓకే, అంటే వాజ్పేయి గారి మీద కూడా గౌరవం లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్త నా కొడుకులకి? బీజేపీ గడ్డు కాలంలో బతికిచ్చిందే అద్వానీ గారు. అద్వానీ మీద గౌరవం ఇప్పుడే చూసినాం కదా. వాజ్పేయి గారు మాట్లాడింది అంటే ఇప్పుడున్న అమిత్ షా మోడీలు ఎంత దరిద్రం ఉండా కొడుకులో ఆలోచించమని కోరుతున్నా ప్రజలకి. ఓకే, ऐसा नहीं है कि नेहरू जी से मतभेद नहीं थे और मतभेद चर्चा में गंभीर रूप से उभर कर सामने आती थी। मैंने एक बार पंडित जी से कह दिया था कि आपका एक मिला जुला व्यक्तित्व है और आप में चर्चिल भी है और चैम्बरलेन भी है। कांग्रेस के मित्र शायद भरोसा नहीं करेंगे। साउथ ब्लॉक में नेहरू जी का एक चित्र लगा रहता था, मैं आते जाते देखता था। नेहरू जी के साथ सदन में नोक झोंक भी हुआ करती थी। मैं नया था, पीछे बैठता था, कभी कभी तो बोलने के लिए मुझे वॉकआउट करना पड़ता था। लेकिन धीरे धीरे मैंने जगह बनाई, मैं आगे बढ़ा और जब मैं विदेश मंत्री बन गया तो एक दिन मैंने देखा कि गलियारे में टंगा हुआ नेहरू जी का फोटो गायब है। मैंने कहा ये चित्र कहां गया? कोई उत्तर नहीं दिया। वो चित्र वहां फिर से लगा दिया गया। क्या इस भावना की कद्र है? क्या देश में ये भावना पनप है? ऐसा नहीं है कि नेहरू जी से मतभेद नहीं थे और मतभेद चर्चा में गंभीर रूप से उभर कर सामने आती थी। मैंने एक बार पंडित जी से कह दिया था कि आपका एक मिला जुला व्यक्तित्व है और आप में चर्चिल भी है और चैम्बरलेन भी है। वो नाराज नहीं हुए। शाम को किसी बैंक्वेट में मुलाकात हो गई और उन्होंने कहा आज तो बड़ा जोरदार भाषण दिया और हंसते हुए चले गए। आजकल ऐसी आलोचना करना दुश्मनी को दावत देना। लोग बोलना बंद कर देंगे। क्या एक राष्ट्र के नाते हम मिलकर काम नहीं कर सकते? क्या एक राष्ट्र के नाते हम सब आने वाले संकटों का सामना नहीं कर सकते? एक शताब्दी खत्म हो रही है, दूसरी शताब्दी दरवाजे पर खड़ी है। अगर हमें छोड़कर आप कोई नया प्रयोग करना चाहते हैं, मुझे कोई आपत्ति नहीं, लेकिन हम जो प्रयोग कर रहे हैं। సో అర్థమైందా మిత్రులారా? నెహ్రూ గారితో చాలా విషయాల్లో విభేదాలు ఉండే, కానీ ఒక దగ్గర నెహ్రూ గారి ఫోటో లేకపోతే పార్లమెంట్ దాంట్లో ఎందుకు తీసేసారు అని అడిగినా అని చెప్పిండు. ఓకే, సో అంటే ఒకరిదొకరు గౌరవించుకునేవారు. ఓకే, అభిప్రాయ భేదాలు ఉన్నా కలిసి పనిచేసేవారు, అట్లా ఉండేది. ఇవాళ చెత్త నా కొడుకులు ప్రతిపక్షం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజలకు ఏం చేయాలని ఆలోచించాలి, కానీ ఎంతవరకు కరెక్ట్ ఈ చెత్త నా కొడుకులు? తిట్టొద్దా మిత్రులారా? ఇట్లా ఒక ప్రజల సొమ్ముని కానీ ప్రజల యొక్క రిసోర్సెస్ని ప్రజల బాగు కోసం వాడకుండా 7 రూపాయల ట్యాక్స్ ఉంటేనేమో పెద్ద పెద్ద గొడవలు చేసినారు దరిద్రపళ్ళు ముండ కొడుకులు. ఇవాళ 33 రూపాయల ట్యాక్స్ పెట్రోల్ మీద ట్యాక్స్ వేస్తారు. మళ్ళీ అడిగితేనేమో నేను దేశద్రోహి అని నాకు ముద్ర ఇస్తే నాకు కోపం రాదా మిత్రులారా? ఎంఎస్పీ ఉంటేనే సంవత్సరానికి 3,000 మంది మహారాష్ట్రలో చచ్చిపోతారు, ఏదో ఆత్మహత్యలు చేసుకుని అట్లా అంతటా చచ్చిపోతారు. నువ్వు ఎంఎస్పీ అనే కాన్సెప్టే తీసేస్తే ఇంకెంతమంది వస్తారు? డబుల్ చేయాలి ఎంఎస్పీని.
ప్రతి రంగంలో ప్రతి ఉద్యోగికి జీతాలు పెంచుతున్నప్పుడు రైతుకి ఎందుకు పెంచారు నాయన? రైతు బతకొద్దా? వ్యవసాయం చేయొద్దా? ఇంకా ఆలోచించండి. పండిన ధాన్యాన్ని గోదాములలో మురుగబెట్టే బదులు ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి, పంటలు పండిన దేశానికి మనం ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి అట్లా ఆలోచించండి. లేదు అంటే ప్రజలకి వరే కాకుండా ఇంకా వేరే తినే ఆల్టర్నేటివ్ కూడా అలవాటు చేయండి. దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ యొక్క రైతులకి పండకుండా వాళ్ళకి సరైన ధర ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు వాళ్ళు? చెత్తనా కొడుకులు. అంటే దేశం మీద ప్రేమ లేదు, లాంగ్ టర్మ్ సొల్యూషన్ తేవాలన్న ఆలోచన లేదు. పొద్దుగాలు లేస్తే నాశనం చేస్తున్నారు. ఓకే, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఎట్లా ఉన్నాయి చూడండి. పాపం ఆమెను రేప్ చేసి వాళ్ళ అక్కనో చెల్లెనో చంపేసి ఈ దళితులకు ఎందుకు బుద్ధి లేదో నాకు అర్థం కాదు. ఓకే, చంపేసిర్రు అని చెప్పి హత్రాస్ ఇన్సిడెంట్. ఓకే, వాళ్ళ నాయన కంప్లైంట్ చేస్తే నాయనని చంపేసారు. ఆ పిల్ల ఏడుస్తున్నది. गांव के लोग थे। पहले उसने मेरे साथ छेड़खानी की और हम जाते थे, मेरे पापा ने केस कर दिया और उसने छेड़ के मेरे पापा को गोली मारी, मेरे पापा को गोली मारी। సో వాళ్ళ తండ్రిని చంపేశారు. ఓకే, కంప్లైంట్ చేసినాం, పోలీస్ కంప్లైంట్ చేసినాం. ఇది బీజేపీ పరిపాలించే రాష్ట్రం. అది కావాలన్నా మన తెలంగాణలో అట్లాంటి రాజ్యం కావాలన్నా? యూపీలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఇట్లనే అయింది. ఇట్లనే చంపుతున్నారు. ఓకే, అడిగిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని కార్లు ఎక్కిస్తున్నారు, ఇట్లనే చేస్తున్నారు. ఏపీ కావాలన్నా? తెలంగాణ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు షర్మిలకు కానీ బీజేపీకి కానీ? అర్థం చేసుకున్నారు తెలంగాణ ప్రజలారా, అట్లనే ఆంధ్ర ప్రజలారా మీరు కూడా మేల్కోండి. ఓకే, చెత్తనా కొడుకులు ఉన్నారు. ఓకే, వాస్తవాలు మారాయి కదా. అట్లా చూడండి. ఒక్క విషయంలో కాదు మిత్రులారా, ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాల వీడేమన్నాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు. అప్పుడు కాంగ్రెస్ ఒక 500 కంపెనీలు పెడితే ఒక 4 కంపెనీలు ఏ కారణం చేతనో అమ్మినాయో దాని గురించి మనం రీసెర్చ్ చేసి చెప్పొచ్చు. కానీ వాడు అప్పుడేమో మై దేశ్కో బిక్నే నై దూంగా అంటాడు. ఇప్పుడేమో అది ప్రభుత్వ వ్యాపారం కాదంటాడు. అంటే నేను అనేది ఈ ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలో వీడు ఇట్లనే ఉన్నాడు. लूट रहे हैं सपनों को, मैं चैन से कैसे सो जाऊं? वो बेच रहे हैं भारत को, वो बेच रहे हैं भारत को, खामोश मैं कैसे हो जाऊं? मैंने कसम उठाई है, मैंने कसम उठाई है, मैं देश नहीं बिकने दूंगा। सरकार खुद एंटरप्राइज चलाएं, उसकी मालिक बनी रहे। आज के युग में न ये आवश्यक है न ये संभव रहा है। इसलिए मैं कहता हूं, गवर्नमेंट हैज नो बिजनेस टू बी इन बिजनेस। అర్థమైందా వాడు ఏం చెప్తున్నాడు? మరి అప్పుడు ఎందుకు చెప్పిండు అట్లా? అంటే వినటోంది తప్ప చెప్పేటోంది తప్ప? ఆలోచించే. చెప్పేటోడు చెప్తాడండి, వినేటోనికి బుద్ధి ఉండాలి. అవునా కదా? వాడు ఫుల్ బనాయిస్తున్నాడు, ఉల్లు బనాయిస్తున్నాడు. ఉల్లు అవుతున్న తప్పు. కాబట్టి వాడు ఏందో వాని క్యారెక్టర్ తెలుస్తుంది. కాబట్టి ప్లీజ్ డోంట్ గెట్ ఫూల్డ్. దయచేసి చెప్తున్నా. ఓకే, యు ఆర్ ద లూజర్స్, దే ఆర్ లూటింగ్. ఓకే, ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేయడానికి అనే ఇంగిత జ్ఞానం లేకుండా చెప్పడానికి నీతి వాక్యాలు చెప్పి వచ్చినాక లూట్ చేస్తున్నారు, దోసుకోవడానికి ఆడికి వచ్చినాం అనుకుంటున్నారు. ఓకే, హూ ఆర్ ద లూజర్స్? యు ఆర్ ద లూజర్స్. ఓకే, సో ప్లీజ్ వేకప్ అని చెప్పడానికి ఇవన్నీ చూపెట్టేది నేను ఉద్దేశం. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఓకే, ఇదేమో కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు తిండి అందం మానేయాలంట. ఈ మాట చెప్పింది బ్రిజ్మోహన్ అగర్వాల్ అనే ఈ బీజేపీ ఎమ్మెల్యే, ఈయన మాజీ మంత్రి కూడా. अगर महंगाई राष्ट्रीय आपदा है तो फिर मुझे लगता है कि जो लोग इसको आपदा कह रहे हैं वो लोग अब खाना पीना बंद कर दें, अन्न त्याग दें, पेट्रोल का उपयोग करना बंद कर दें। కరోనా టైంలో అందరూ ఇంట్లోనే ఉండి ఎక్కువగా తినడం వల్లనే ఆయిల్ రేట్స్ పెరిగిపోతున్నాయని చెప్పి ఆయన అనుకుంటున్నారు. సో వాడు ఏం చెప్తున్నాడు? వాడు కేంద్ర మంత్రి ఏదో ఉన్నాడు వాడు. ఓకే, బీజేపీ వాడు. ఓకే, వాడంటే రేట్లు పెరిగినాయని మీకు అంత బాధ అయితే పెట్రోల్ రేటు కానీ నూనె రేటు అన్ని పెరిగితే తిరుగుడు బంద్ చేయమని చెప్తున్నాడు వాడు. ఓకే, పెట్రోల్ పోయించుకోవద్దని చెప్తున్నాడు. మరి వాడెందుకు తింటున్నాడో వాడు కూడా బంద్ చేయాలి. ఓకే, వానికి జీతం ఇచ్చుడు బంద్ చేయాలి, వానికి నిధులు ఇచ్చుడు బంద్ చేయాలి ప్రజలే. ఓకే, అప్పుడు వాడు ఏం మాట్లాడతాడో చూడండి. అంటే ప్రజల మీద వానికి ఎంత ప్రేమ ఉంది బీజేపీ చెత్త నా కొడుకులకు అనేది ప్రజలు గమనించాలని నా బాధ, ఆవేదన. ఓకే,
ప్లీజ్ అండర్స్టాండ్. ఇది ఈ ప్రశ్నలు ఇవి రెగ్యులర్ మీడియా చూపెట్టదు. ఈ గాడిద కొడుకులకు అర్థం కాదు. పొద్దుగాలు లేస్తే కేసీఆర్నే అన్ని తప్పులకి కారణాలకి భూమి మీద అవుతున్న అన్ని కారణాలకు తప్పు గతంలో కాంగ్రెస్, ఇప్పుడు కేసీఆర్ గారే. ఓకే, మరి బీజేపీ ధరలు ఇంత రేటు పెరుగుతున్నాయి. అడగడేందుకు ఈ మీడియా వాడు చెత్తనా కొడుకులు? ఇన్ని ట్యాక్స్ డబ్బులు ఏడిపోతున్నాయి. అడగడేంది ఈ చెత్తనా కొడుకులు మీడియా చెత్తన? యోయో టీవీ అని కనిపించా బీజేపీ వాళ్ళ తప్పులు? రఘు జర్నలిస్ట్ కనిపించా బీజేపీ అని తప్పులు? మల్లన్న కనిపించా బీజేపీ అని తప్పులు? విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ అని కనిపించా బీజేపీ అని తప్పులు? కైటీఓ అని కనిపించా బీజేపీ అని తప్పులు? ఏబిఎన్ అని కనిపించా, ఎన్టీఓ అని కనిపించా ధరల రేట్లు పెరిగినాయి? ఓకే, లేకపోతే ఏ రంగంలో కూడా ఏ క్షిపణి టెస్టులు చేస్తలేరు. 2 జాగాల భూమి ఆక్యుపై చేసినారు. ప్రతి దగ్గర ఎమ్మెల్యేని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు కట్టిన ట్యాక్స్ డబ్బులు యాడికి పోతున్నాయి? అడిగారా ఈ మీడియా సంస్థలు? అంటే అమ్ముడు పోయినరా మీడియా సంస్థలు? భయపడుతున్నారా? ఇది కరెక్టా? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం నడుస్తుందాడా కదా? రైతుల ధర్నాలు అయితే ఉద్యమాలు చేస్తే కమ్మీలని చూపెట్టారు కానీ రైతుల ఉద్యమం లెక్క చూపెడుతున్నారు ఈ ముండకొడుకులు ఈ మీడియా సంస్థలు, లోకల్ మీడియా సంస్థలైనా కేంద్రానికి సంబంధించిన మీడియా సంస్థలైనా. మీరెందుకురా? మీరు ముచ్చట్లెక్క చెప్పాలి కదరా. మీరెందుకురా ఒక పార్టీ వంత వాడతారు మీడియా సంస్థలు? చెప్తానా కొడుకులారా? అంటే మీ క్రెడిబిలిటీని కూడా ఓడగొడతారు. అంటే రేపొద్దున మీ మీడియా సంస్థలు ఎవరు చూడరా ఇట్లా చేస్తే? ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. ప్రజలారా, మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద వే హౌ డెమోక్రసీ వర్క్స్. ఓకే, ఈయనను పొద్దుగాలేస్తే ఈయనను కూడా పాపం ఆయన అంత పెద్ద అన్ని రంగాల్లో ఒక కేంబ్రిడ్జ్ గ్రాడ్యుయేట్, ఇది భారతదేశాన్ని ఉన్నత స్థానంలో తీసుకువేయండు. అట్లాంటి ఆయనను కూడా తిడతారు ఈ ముండ కొడుకులు. ఆయన మాటలు ఏమంటుండో విందాం. I honestly believe that history will be kinder to me than the contemporary media. I sincerely believe that it would be disastrous for the country to have Narendra Modi as the Prime Minister. సో ఆయన కేంబ్రిడ్జ్ గ్రాడ్యుయేట్, ఆయనకి వెనకాలనే ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయాడు. ఓకే, మోడీ లెక్క గట్టిగా మాట్లాడలేకపోవచ్చు. వై డు వి నీడ్? ఆల్ ఐ కేర్ అబౌట్ నా దేశం ముందుకు పోయిందా లేదా అని ఆలోచిస్తాం. ఓకే, అన్ని రంగాల్లో మన్మోహన్ సింగ్ గారు యూపీఏ 1లో కానీ యూపీఏ 2లో కానీ చాలా ముందుకు పోయింది అన్ని రంగాల్లో. ఓకే, ఎన్నో క్షిపణుల టెస్టులు చేశారు. ఓకే, ఆర్టికల్ 370 రద్దు చేసి పాకిస్తాన్లోకి వెళ్ళి 1 ఇంచు భూభాగం మనకు తేలే. ఓకే, అర్థమైందా? సో నాకు ముచ్చడి చెప్పేటోడు కాదు కావాల్సింది, నాకు పని చేసి పెట్టేటోడు కావాలి. కాబట్టి అట్లా పొద్దుగాలు వేస్తే అబద్ధాలు ఆడటం మనకెందుకండి? అట్లా యాక్టింగ్ చేసేటోడు మన ముందట వచ్చి ఏడ్చేటోడు మనకెందుకండి? మన ఏడుపును తీర్చేటోడు కావాలి కానీ. కాబట్టి భారతదేశ ప్రజలారా, ఓకే, తెలంగాణ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, తెలుగు రాష్ట్రాల ప్రజలారా, ప్లీజ్ వేకప్. దొంగలకి, దుష్టులకి, దొంగనా కొడుకులకి మద్దతు ఇవ్వద్దు. ఓకే, ఐన్స్టీన్ గారు అదే చెప్పారు. ఓకే, అర్థమైందా? ద వరల్డ్ ఈజ్ ఐన్స్టీన్ గారిది యాజ్ ఇట్ ఈజ్ చదువుదాం. ఆయన ఏం చెప్పిండు? ఓకే, ఆయన కంటే మేధావులం కాదు కదా. అంత ఐన్స్టీన్ గారు ఏం చెప్పారంటే ఆయన యొక్క థీరీలు E=mc², ఆయన చెప్పని థీరీలు లేవు. ఐన్స్టీన్ అంటే ప్రపంచంలోనే ఆయనకు విలువ ఇయ్యని వాళ్ళు ఎవరు లేరు. ఓకే, అత్యంత మేధావి అంటారు. ఓకే, ప్రపంచంలోనే ఐన్స్టీన్ గారిని. ఓకే, అట్లాంటి ఐన్స్టీన్ గారి కంటే మనం గొప్పలమా కదా? అవునా కదా? ఆయన ఎన్ని ఆయన యొక్క లైఫ్ లెసన్స్ కానీ ఆయన ఎన్ని చెప్పిండు. ఓకే, ఆయన చెప్పిన వాటిద్దాం. ఓకే, ఆయన ఏం చెప్పిండు చూద్దాం. యాజ్ ఇట్ ఈజ్ చదివే ప్రయత్నం చేస్తాం. ఓకే, వరల్డ్ ఈజ్ ద వరల్డ్ ఈజ్ నాట్ డిస్ట్రాయిడ్. అదే కదా, చూడండి, ఇది ఐన్స్టీన్ గారు చెప్పింది, నా ముచ్చట కాదు. ఓకే, ఏం చెప్పిండు? ద వరల్డ్ విల్ నాట్ బి డిస్ట్రాయిడ్ బై దోస్ హూ డూ ఎవిల్ అంటే చెడు చేసేవాళ్ళు, వాళ్ళ వల్ల ప్రపంచం నాశనం అయితే లేదంట. బట్ బై దోస్ హూ వాచ్ దెమ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఓకే, ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్. ఓకే, ఆయన అంత మేధావి, ఆయన చేయని లేవు. ఓకే, బట్ బై దోస్ హూ వాచ్ దెమ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. అట్లా చెడు చేసే వాళ్ళని చూస్తూ కూర్చుంటే, మనం ఆపకపోతేనే నాశనం అవుతుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? కేవలం శిష్టులను రక్షించే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ, దుష్టులను శిక్షించిండు. వాళ్ళు చెడ్డవాళ్ళు చేసేటువంటి పనులను ఆపే ప్రయత్నం చేసిండు. ఆ విధంగానే ఐన్స్టీన్ గారు కూడా అదే చెప్తున్నారు.
ప్రపంచం చెడ్డవాళ్ళ వల్ల నాశనం అయితే లేదు, వాళ్ళని చూస్తూ కూర్చుంటేనే నాశనం అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం చూస్తూ కూర్చుందామని ఆలోచించండి. ఓకే, అట్లనే ఇది చూసుంటారు మీరు, ఏది మనము హిందువులము ముస్లింలము అన్ని రకాల మతాల వాళ్ళం అన్నదమ్ముల లెక్క ఎన్నో వందల వేల సంవత్సరాలని కలిసి ఉన్నాం. కలిసి ఉన్న వాళ్ళ మధ్యలో కొట్లాట పెట్టియకండ్రా గాడిద కొట్లారా అని ఆయన సినిమా పక్కిలో సినిమా దాంట్లో చెప్తున్నారు. చూద్దాం, అది బాగుంది, ఇన్స్పిరేషన్గా ఉంది. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే ఉంటున్నారు, ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ హిందువులు ముస్లింలు కలిసే ఉంటున్నారు. బీబీ నాంచారమ్మని ఆ ఏడుకొండల వాడు పెళ్లి చేసుకున్నాడని కడపలోని ముస్లింస్ వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావించి పూజలు చేస్తారు. వేములవాడ శివాలయం లోపల ఒక దర్గా ఉంది. శివభక్తుల్ని ముస్లిం మత పెద్దలు ఆశీర్వదించే అపూర్వ దృశ్యం మనం అక్కడ చూడొచ్చు. చార్మినార్ లో ఒక మినార్ కింద భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంది. బక్రీద్ని వీక్షించిన అదే చార్మినార్ లక్ష్మీ పూజ చేసి దీపావళి కాంతుల్లో వెలిగిపోతుంది. ఢిల్లీ సుల్తాన్ కూతురు విష్ణుమూర్తిని ఆరాధించేదని ఇవాళ్టికి శ్రీరంగంలో తుళిక్క నాచ్యారని ఆవిడ్ని సేవిస్తారు. దీన్ని ఏ మఠాధిపతి వ్యతిరేకించలేదు, ఏ మౌలాలు అడ్డగించలేదు. గోల్కొండ కోటలోని అమ్మవారి గుడి, అక్కడ జరిగే బోనాల పండగ మత సామరస్యానికి పట్టాభిషేకం. అంతెందుకురా, 41 రోజులు నిష్టగా మాల వేసుకునే అయ్యప్ప స్వామి భక్తులు ముందుగా వెళ్లేది బావర్ స్వామి మసీదు. మతం అంటే కలిపేది, ఎడదీసేది కాదు. పవిత్ర యుద్ధం అంటే మన వాళ్ళని కాపాడుకోవడానికి శత్రువులతో చేసింది. కానీ ఆ యుద్ధంలో మన వాళ్లే బలైపోతుంటే అది యుద్ధం కాదు, మారణ హోమం, మోసం, రాజకీయం. కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి విద్యార్థుల్ని భ్రమపెట్టి రెచ్చగొట్టి ఈ కులాల చిచ్చు మతాల చిచ్చు పెడుతున్నారు, కేవలం రాజకీయాల కోసం. అసలు ఇండియా దేశం కాదు, మత సామరస్యాల సందేశం, స్వేచ్ఛా స్వాతంత్రాల స్వర్గం. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇక్కడికి రాలేం రా. నా తప్పు నేనే సరిదిద్దుకుంటాను. ఏడుపు వచ్చింది నాకు. ఓకే, మనం అన్నదమ్ముల లెక్క వందల వేల సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం మిత్రులారా. ఓకే, ముస్లిమ్స్ ఇండియా నాశనం చేయలే, వాళ్ళు కట్టిన ఇప్పటికీ ఉన్నాయి. ఓకే, చెత్త నా కొడుకులు ఈ యొక్క బీజేపీ చెత్త నా కొడుకు కొట్లాడ పెట్టిస్తారు తప్ప మనం అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాం. ఓకే, నాశనం చేయలేదు. వాళ్ళు బిర్యానీ అక్కడి నుంచి వచ్చిందే, ఇరానీ ఛాయ్ అక్కడి నుంచి వచ్చిందే. ఓకే, ఎన్నో కట్టడాలు కట్టారు, ఇండియా నాశనం చేయలేదు. ముస్లిమ్స్ చెత్త నా కొడుకులు కావాలని కొట్లాడాడు, నాశనం చేసింది బ్రిటిష్ వాడు. ఈ చెత్త నా కొడుకులకు అర్థం కాదు. ఆలోచించండి హిందూ సోదరులారా, ప్లీజ్ డోంట్ గెట్ ఫూల్డ్. ఈ చెత్త నా కొడుకులు బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు నా దృష్టిలో వాళ్ళు హిందువులే కాదు, వాళ్ళు ఇండియన్సే కాదు. ఓకే, ఏ ముస్లిం ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం ఉన్నప్పుడు ఇండియా నాశనం కాలే. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలుగుతుండే. ఆయన భారతదేశానికి తన ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలే. ప్రాణం పోయేటప్పుడు కూడా ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రాణం పోయింది ఆయన. 80-90 ఏళ్ళ ముసలాయన అయినా కూడా ప్రజల కోసమే సేవ చేస్తూ అందులోనే చనిపోయాడు. వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పటికీ క్షత్రియులు కుట్టుకుంటూ ఉంటాడు. ఏఆర్ రెహమాన్ సంపాదించుకొని పెద్ద పీకిందేం లేదు. అట్లా ఇంతకుముందు ముస్లిం ప్రెసిడెంట్స్ కూడా ఉండే, మినిస్టర్స్ కూడా ఉండే, నాశనం చేయలే. హిందువులు అని చెప్పి నాశనం చేస్తున్నారు. బీజేపీ కూడా వచ్చినాకనే హిందూ ముస్లిం గొడవలు ఎక్కువైనాయి. ఎంఐఎం పార్టీ అలా నేషనల్ పార్టీ అయింది. చూపెట్టినా కదా, మేము గతంలో చూపెట్టినాం. ఈయన మాట్లాడింది కేజ్రీవాల్ గారిది. ఈ చెత్త నా కొడుకులే వాళ్ళతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేపిస్తారు, బీజేపీ చెత్త నా కొడుకులే. ఓకే, డోంట్ గెట్ ఫూల్డ్. దయచేసి ఇక్కడ మన సారాంశం ఏంటంటే ప్లీజ్ డోంట్ గెట్ ఫూల్డ్. వాళ్ళు చెప్పే దానిలో ఆ భ్రమలలో పడకండి. ఓకే, బీజేపీ అంత డేంజర్ గాళ్ళు భారతదేశానికి ఎవరు లేడు. ఓకే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఇది ఆయన కేజ్రీవాల్ చెప్పింది ఏమన్నా ఉందబ్బా అని చెప్పిండు. నేను ఇంతకుముందు చూపెట్టినా కావచ్చు, ఒక్కసారి చూద్దాం. అట్లనే వీళ్ళు కూడా డేంజర్ కాదు. ఓకే, వీళ్ళది కూడా మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతా కానీ వీళ్ళు కూడా డేంజర్ కాదు. వీళ్ళంతా కన్వర్ట్ చేయడానికి ఈయన వడ్డరాయన మళ్ళీ ఎప్పుడైనా చెప్తారు. వీళ్ళ గురించి వీళ్ళు ఒక డిఫరెంట్ టైప్ వాళ్ళు. ఓకే, అది ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా చెప్తాం. ఇప్పుడు అన్నీ ఒకటేసారి వద్దు కానీ వాళ్ళు ఒక డేంజర్ కాదు. ఓకే, వీళ్ళ పొద్దుగాలు వేస్తే వీళ్ళు కన్వర్ట్ చేయడానికి పెద్ద కథలు పడతారు. ఓకే, సో ఆ క్రమంలో నేను కేజ్రీవాల్ మాట్లాడింది గతంలో చెప్పిన పోయింది అది. ఓకే,
సో ఆయన ఏం చెప్పిండంటే ఈ యొక్క తిట్టిపిచ్చేది ఈయననే, వీళ్ళే తిట్టిపిస్తారు కావాలని. ఓకే, ఏది మన యొక్క ఎంఐఎం వాడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దని చేసేది వీళ్ళే. 15 की रात को 3 बजे अमित शाह जी के घर पे अमित शाह जी और अकबरुद्दीन ओवैसी के बीच में मीटिंग हुई. आई वॉज प्रेजेंट इन द सेट मीटिंग. ओझा जी कह रहे हैं कि वो मौजूद थे मीटिंग में. A detailed discussion took place and it was agreed that Shri Owaisi shall field his candidates in Bihar, particularly in the Muslim belt. That was to go to polls on 5th of November. कि बिहार में जो चुनाव होने वाले थे, अमित शाह जी ने ओवैसी साहब को कहा कि सारे मुस्लिम सीट्स के ऊपर आप अपने कैंडिडेट्स खड़े कीजिए. It was also decided that Shri Owaisi will vomit poisonous communal speech, the script of which shall be written by Shri Amit Shah, which may have potentiality to result in communal divide in the society. It was decided in the meeting that BJP and Shri Owaisi would stand as strong opponents of each other before the people, but Shri Owaisi would only speak on dotted lines as decided by BJP. అంటే ఇలా పొద్దుగా లేసి హిందువుల ముస్లిం మధ్య గొడవ పెడుతుందో ఎవడో ఆలోచించండి, ప్రజలు విడగొడుతుందో ఎవరో ఆలోచించండి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ మోడీ అమిత్ షాలు దేశాన్ని కొట్టుకదచ్చేటట్టు నాశనం చేస్తున్నారు. అభివృద్ధి చేయకుండా హిందూ ముస్లిం గొడవలు పెడుతుంది, ఎవరో ఆలోచించమనేడానికి ఇవన్నీ చూపెడుతున్నా. ఓకే, ప్లీజ్ డోంట్ గెట్ ఫుల్డ్ ప్లీజ్. ఇలా బైబుల్ చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీకు గవనా, భగవద్గీత చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీకు గవనా? ఒక్కసారి వాడు ఏమనాలే గెలిపిస్తే నేను తిరుపతి బాగు చేస్తా, తిరుపతి యొక్క వెంకటేశ్వర గుడికి దానికి ఇంకా ఫండ్స్ అలొకేట్ చేస్తా, కేంద్రం నుంచి ఇంకో 1000 కోట్లు తెప్పిస్తా, లేకపోతే తిరుపతిని ఒక పర్యాటక ప్లేస్ కాబట్టి బ్రహ్మాండంగా డెవలప్ చేద్దాం అని చెప్పాలి ఎవడనో, ఒకవేళ వాడు హిందూ అయితే. ఓకే, మేక్ సెన్స్ ఉంటుంది. కానీ వాడు ఏం చెప్తున్నాడు, బైబిల్ పార్టీ కావాలన్నా భగవద్గీత పార్టీ కావాలని కొట్టిస్తాడు. భగవద్గీత ఏమన్నా రాసిండా వీడు? బండి సంజయ్ గారు భగవద్గీత రాసిండా? భగవద్గీత చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఆర్ఎస్ఎస్లో ఎందుకు పెట్టరు? బీజేపీ జెండా మీద ఎందుకు పెట్టరు? ఎందుకంటే యాదవుడు కాబట్టి, ఓకే, బీసీ కాబట్టి. అంతేనా? వీడు భగవద్గీత పార్టీ కావాలని అడుగుతాడు. భగవద్గీత కోసం ఏం చేసినవరా నువ్వు? కదా, రథయాత్ర పేరు చెప్పి పైసలు వసూలు చేసారు. ఏవిరా పైసలు అంటే చెప్పాడు. 2000 కోట్లు రామ మందిరానికి వసూలు చేశారు. 1100 కోట్లే అవుతాయంట. మరి మిగతా 900 కోట్లు ఏడికి పోయినారా? ఆ 900 కోట్లు మాకు ఇవ్వండి, మా భద్రాద్రి రామాలయాన్ని మంచిగా చేసుకుంటాం, మా భద్రకాళి టెంపుల్ మంచిగా చేసుకుంటాం, లేదంటే రోడ్డు మీద చార్మినార్ ఆనుకొని ఉంది కదా భాగ్యలక్ష్మి టెంపుల్ని మేము ఏదైనా మహంకాళి టెంపుల్ లెక్క దూరం కట్టుకుంటాం, ఇవ్వండి మాకు. ఏం పిఎం కేర్ ఫండ్స్ పైసలు మాకు ఇవ్వండి. తెలంగాణ నమ్ముడి కొడుకులు. ఓకే, ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. వాడు చెప్పే నీతి వాక్యాలు, వాడు పుట్టింది కూడా అబద్ధం చెప్తాడు. వాడు 3 డేట్లు చెప్పిండు. స్కూల్ సర్టిఫికేట్స్ ఏమో వాడు పుట్టినది అయితే మోడీ. ఓకే, వాడిని చదువుకున్న చదువు అబద్ధం. ఓకే, వాడు ఏం చదవలే, ఛాయ్ అమ్ముకుంటాడు. ఓకే, స్కూల్ సర్టిఫికేట్నేమో ఆగస్ట్ 29, 1949 అని రాశారు. ఓకే, బీఏ సర్టిఫికేట్నేమో బీఏ దాంట్లోనేమో అక్టోబర్ 1, 1958 అని రాశారు. ప్రధాని కార్యాలయం రికార్డులేమో సెప్టెంబర్ 17, 1950 అని రాసిండు. ఇందులో ఏది కరెక్టు? అంటే పొద్దుగాల లేస్తే మన ఎమోషన్ సెంటిమెంట్తో రచ్చగొట్టు తప్ప మనకి యూజ్ అయితే ఏం చేస్తలేరు. ఓకే, ఇక సేమ్ థింగ్ జగన్. ఓకే, ఇక వాడి సంఖ నాకుతున్నాడు. ఓకే, వైసీపీది వైసీపీ వాడు బీజేపీది ఇట్లా. ఓకే, అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ బంద్ చేస్తే అక్కడ ఉద్యోగస్తులు ఎట్లా ధర్నా చేస్తున్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేసిండు కావచ్చు. సో ఇది పరిస్థితి. ఓకే, 3 దొంగలే అని చెప్తున్నా. టీఆర్ఎస్ వాడు ఏం చెప్పిండో ఇది కూడా చూద్దాం ఒక్క నిమిషం. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పిన. ఒక్కసారి చెప్పలే, 100 సార్లు చెప్పిన. మళ్ళీ చెప్తా ఉన్నా, రేపు తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ దళిత నాయకుని ఆధ్వర్యంలోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని చేసుకుని తీర్థమని చెప్పి మనం చేస్తా ఉన్నా. చేసిండా మిత్రులారా? చేసిండా? దళిత నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నాడా? ఎవరు దళితుడు మంత్రి కూడా ఉన్నాడా? డౌట్ నాకు డౌట్. ఉన్నాడు అనుకుంటా, ఒక్క ఆయన ఉన్నాడు అనుకుంటా, కొప్పుల ఈశ్వర్ ఉన్నాడు అనుకుంటా, మిగతా వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. రాజయ్యని తీసేసిండు, తర్వాత కడియం శ్రీగారు లేరు. ఓకే, ఇది పరిస్థితి. అంటే దొంగనా కొడుకులు ఉన్నారని చెప్తున్నా. గతంలో ఇట్లా లేకుండే మిత్రులారా, ఇంట్లో దిగజారు రాజకీయాలు ఎవరు చేయలే. ఈమె ఏం చెప్తుంది చూద్దాం. మాకు ఎందుకు మోసపోయిరు? వీర తెలంగాణ
వ్యతిరేకంగా పెద్ద పెద్ద గడీలకు వ్యతిరేకంగా కల్లెల దొరలను పీకి పెడితే జాడ లేకుండా పోయిండ్రు. విష్ణుడు దొరలను తరిమితే జాడ లేకుండా పోయిండ్రు. ఆ తాకలయ్యమ్మా విష్ణుడు దొరలు పిలిచి చెట్టు కట్టి నిన్ను కాలుస్తాను తుపాకీ ఇచ్చితే, ఒరే దొర కాలిస్తే నన్ను ఒక్కడిని కాలుస్తావు, ఎర్ర జెండా ఉంది, ఆ జెండా దండుంది, నీకు దక్కనియారు, నీకు దక్కనియారు. ఆ కొడుకులు నలుగురు నీకొక్కరే కొడుకున్నాడు, ఆ బాబు సాహెబు నీకొక్కరే కొడుకున్నాడు. ఆ కొడుకును ఎంటబడి తరిమి చంపితే నీ గడిల గజ్జి మొలుస్తుందిరా స్థాపించింది. గజ్జి మొలుస్తుంది. ఏమీ ఆ చరిత్రను మర్చిపోయిందా? నీ తాతలు నీకు చెప్పలేదా? ఎందుకు మోసపోయిందో ఆ మొదనష్టపు బోధగా ఏందనో పని చిక్కడానికి కూడా మాట్లాడకటానికి అది చెప్పిన వాళ్ళకు ఆ చేతుల బెల్లం పెడతాం, ఇంకేందో బంగారు తెలంగాణ తెస్తామంటే ఎందుకు బంగారం నూరుక తాగుతారా? ఈ బిడ్డలు 3 తరాల పిల్లలు ఎదిగి ఇంత అంతో ఎర్రజెండా పుణ్యాన ఆ చదువుకునే అవకాశం దొరికి ఉస్మానియా యూనివర్సిటీకి పోతే మన బిడ్డలు మీ బిడ్డలు అక్కడ చదువుకుంటుండు పొరగాను కంట నీరు పెడుతున్నారు. ఆ సరుకుడు చెప్పుకుంటా. ఏం నీకు తెలవదా వాళ్ళ కష్టాలు? ఎందుకు మర్చిపోయిండు? ఈ రోజున ఇద్దరు చెప్పారు, చాలా శాస్త్రం చెప్పారు, నాకు చాలా నచ్చింది. ఇంత ఎదిగిన మేధావులు నాయన దోబీదారులను మేము మోసపోయినాము అని చెప్పవచ్చా? ఒక్క అక్షరం ముక్కరాలు సాగరైనమని నమ్మలేదు. ఒక్క అక్షరం ముక్కరాలు సాగరైనమని నమ్మలేదు. ఎందుకు చచ్చిపోయిండు చెడుతారయ్యా? చెరువుల తుమ్మలు, సర్కారు భూమిల తుమ్మలు గొర్రె దోడుకొని పోతే వాడు తుమ్మకాయ కొట్టుకొనియలేదు. చెరువు ఎండిపోయినాక తుమ్మకాయ కొట్టుకొనియలేదు, బొమ్మ కొట్టనియలేదు. కొట్టకపోతే ఎవడి దొర ఏం సంగతి అని చెప్పారు. అంతేకాదు ఆ విష్ణు సో ఆమె మామూలు వ్యక్తి కాదు. అంటే ఆమె గురించి మీకు చాలా యంగర్ జనరేషన్ తెలియకపోవచ్చు, కానీ ఆమె మామూలు మనిషి కాదు. ఓకే, ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్నది. ఓకే, మల్లు స్వరాజ్యం గారు. ఓకే, వాళ్ళ అన్న ఆయన పేరు ఏదో నరసింహారెడ్డి ఉండే, ఈ మధ్యన చనిపోయింది. ఓకే, వీళ్ళు మామూలు మనుషులు. ఓకే, దొరల యొక్క ఈ దొరలు దేశముఖులైనటువంటి ముఖ్యంగా ఈ వెలమ దొరల యొక్క సపరేషన్ యొక్క వాళ్ళ యొక్క బాధని తట్టుకోలేక కామన్ మ్యాన్ ఆయుధాలు పట్టుకొని పోరాటం చేశారు. ఓకే, చెప్తున్నది కదా, కామన్ మ్యాన్కున్న తెలివి అలా చదువుకున్నవాడికి కూడా గాడి కొడుకులకు లేదు అని ఆమె తిడుతున్నది. అవునా కదా? ఓకే, ఒక చాకలి ఐలమ్మకు ఉన్నటువంటి పౌరుషము. ఓకే, ఒక దొడ్డి కొమరయ్య గవర్నమెంట్ సర్కారు భూములు అంటే గవర్నమెంట్ ల్యాండ్స్లో తుమ్మ చెట్లకి ఆ గొర్రెలు మేపడానికి పోతే మేపనిస్తలేడు దొర. అది వాన్ ల్యాండ్ కాదు. ఓకే, వాన్ ప్రైవేట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్లా తుమ్మ చెట్లకి వాడు వద్దంటాడు. వద్దంటే వాళ్ళు ఎందుకు వద్దంటున్నావురా అని ఆ చైతన్యంతో కొట్లాడారు అట్లా. మరి ఇవాళ ఆ చైతన్యం ఎక్కడ చచ్చిపోయింది? తెలంగాణలో ఎందుకు చచ్చిపోయింది? ఆంధ్రాలో ఎందుకు చచ్చిపోయింది అనేది ఆలోచించుకోవాల్సిన, ఎవరి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ చైతన్యం లేకపోతే అదే నాశనం అవుతుంది. మళ్ళీ అనుభవదారుడు అనే కాలం తీసేసి ఏడు అసైన్ భూమి ఉందో ఆ రోజు అసైన్ చేసిరు ఈ దొరల భూములని, మళ్ళీ రివర్స్లో మళ్ళీ తీసుకుంటున్నారు. ప్రశ్నించిన అరెస్టులు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అది జర్నలిస్టులైనా ప్రతిపక్ష నాయకులైనా. అంటే కేసీఆర్ గారు అన్నారంట 1948కి ముందు ఏది ఉందో ఆ రాజ్యం తెస్తామన్నారంట. అంటే దొరల రాజ్యమే కదా. మరి మనం ఎడ్డోళ్ళమా? చూసేటోళ్ళం, వినేటోళ్ళం? ఆలోచించుకోండి, ఎవరి ద్వారా ఆలోచించుకోండి. షీఈ్ నాట్ అంటే ఒక మామూలు మనిషి కాదు ఆమె. ఆయుధాలు పట్టుకొని, గన్ను పట్టుకొని ఆమె ఉన్నాయి ఫోటోలు కూడా యంగ్లో ఉన్నప్పుడు. సో ఆమె పోరాటం చేసింది ఈ దొరలకు అగేన్స్ట్గా. అట్లా అంటే ఆమె చెప్తుంది. అట్లా అంటే ఆమె వాళ్ళ ఈ మాటలు కూడా మనం వినే పరిస్థితిలో లేము అంటే, దిగజారిపోయినామంటే నేను ఏం చేయలేదు దానికి. ఓకే, ఇవాళ ఎవని పాలైందిరో తెలంగాణ అని పాట పాడిన ఎవరు ఏ పూరి సోమన్న ఎవరి సంఖ నాకడానికి అల్లకి పోయిండో ఇవాళ ఆలోచించండి. తెలంగాణ వద్దన్న పార్టీలకు ఎందుకు పోయిండో ఇందిరా శోభన్ గారు నీతి వాక్యాలు చెప్పి ఇందిరా శోభన్ గారు ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం బంద్ చేసి 5 కోట్ల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్ళీ ఏడ సంఖ నాకు ఇస్తున్నదో అర్థం చేసుకున్నాం. ఆమె వీడియోలు కూడా మనం షేర్ చేసినాం. ఇవాళ కాంగ్రెస్లో ఉంటేనేమో రేవంత్ అన్న సీతక్క పక్కకి పాదయాత్ర చేసినావు, అలానేమో ఛాయలు ఇస్తున్నావు. ఓకే, మరి ఆ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏడ తాకట్టు పెట్టినావు అక్క. ఓకే, పెద్దగా లేస్తే నోరు పెద్దగా మాట్లాడతావు కదా.
ఇట్లనే చెప్పిర్రా మన పూర్వీకులు, మన శాఖల ఐలం ఇట్లనే చెప్పిందా, మన మల్లు స్వరాజ్యం ఇట్లనే చెప్తుందా? దొర యొక్క అన్యాయాన్ని ప్రశ్నిస్తావు, మరి ఈ యొక్క దేశభక్తుల యొక్క అన్యాయాన్ని ప్రశ్నించవా అక్క? పెట్రోల్ రేటు పెరుగుతుంటే కనిపిస్తలేదా ఇందిరక్క? పెట్రోల్ రేటు పెరుగుతుంటే కనిపిస్తలేదా సోమన్న? గోరేటి ఎంకన్నా ఏడవన్నం ఇవాళ మళ్ళీ ఏడని కవిత్వాన్ని నమ్ముకుంటున్నావు? ఆలోచించండి. ఓకే, సో ఇట్లా లేకుండే మిత్రులారా, గతంలో లీడర్షిప్ అంటే ఇట్లా లేకుండే, ఎవరైనా కింది స్థాయిలో అయినట్లు లేకుండే, పై స్థాయిలో అయినట్లు లేకుండే. ఓకే, సో వాళ్ళు ఈమె भारत को पहले कमजोर किया था, जिससे हमने आजादी खोई, वही आज भी है जो भारत को कमजोर कर सकता है और कर रहा है। वो है जो धर्म के नाम से अनेकता आती है, वो है जो भाषा के नाम షీ ఈజ్ ద ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. ఓకే, ఎందుకంటే భారత్ ఎన్ని టఫ్ డెసిషన్స్ తీసుకుందో. ఓకే, ఒక 10,000 మంది పాకిస్తాన్ సైనికులు మనకు లొంగిపోయారు యుద్ధంలో. ఓకే, బంగ్లాదేశ్ని పాకిస్తాన్ 2 ముక్కలు చేయడంలో కీలక పాత్ర పోషించింది. రాజుల యొక్క ఆభరణాలు రద్దు చేసింది. ఓకే, ఎమర్జెన్సీ విధించింది. ఓకే, ఏదైనా ఆపరేషన్ బ్లూ స్టార్ చేసింది. ఓకే, ఆమె కరెక్ట్ అనిపిస్తే ఇవాళ కూడా ఏ మొగోడు కూడా అంత కీలక నిర్ణయాలు తీసుకోడు కావచ్చు. ఓకే, అంత తీసుకొని అంత మంచిగా చేసింది. ఓకే, అట్లా ఉండాలి లీడర్షిప్ అంటే. ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించారు, నమ్మిన సిద్ధాంతం కోసం. ఓకే, దేశం కోసం ఎంత కఠినమైన నిర్ణయాలైనా తీసుకున్నారు. ఇవాళ వాడు కాలు మొక్కితే గిఫ్ట్లు ఇస్తే వాడిని అరెస్ట్ చేయకపోతుంది, ప్రతిపక్షమైనా అరెస్ట్ చేయబడుతుంది. ఎంతవరకు కరెక్ట్ మిత్రులారా? అట్లా లేడు. గతంలో లీడర్లు ఇట్లా ఉంటే ఒక వాజ్పేయి గారిలాగా, ఒక ఇందిరాగాంధీ గారిలాగా, ఒక నెహ్రూ గారిలాగా, ఒక పివి నరసింహారావు గారిలాగా, ఒక మన్మోహన్ సింగ్ గారిలాగా, ఇవాళ ఈ మోడీ షాలు వీళ్ళ లెక్క వాళ్ళు ఉండుంటే ఇవాళ ఇండియా ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కంటే వరస్ట్ ఉండేది. కాబట్టి భారతీయులారా, మేధావులు భారతీయులు అని చెప్తారు కదా, మరి మీ మేధావి తత్వం ఏడబోతున్నది? ఎందుకు ఒక దుర్మార్గులకి ఎందుకు అంత వాడుతున్నారు? వాళ్ళు చెప్పే అబద్ధాలకి ఎందుకు ఫూల్స్ అవుతున్నారని ఆలోచించండి. ఓకే, కామెంట్స్ చదువుదాం, దాన్ని వీలుపెట్టాను. ఓకే, ఫస్ట్ తెలంగాణ నుంచి భారతదేశం తరమాల్సింది తెలంగాణ నుంచి షర్మిలక్క పార్టీని. ఓకే, అదేవిధంగా భారతదేశం మొత్తం రూట్స్ నుంచి ఏది యొక్క బీజేపీని. ఓకే, ఆంధ్రప్రదేశ్లో జగన్ని. ఓకే, వీళ్ళంత దుర్మార్గులు లేరు. టీఆర్ఎస్ వాడు మేల్కోవాలి, వాడికి బుద్ధి లేదు. ఓకే, వీళ్ళకి సంఖ నాకొద్దు. బీజేపీకి, వైసీపీకి మీరు ఎలాంటి సహాయ సహకారాలు చేయొద్దు. కేసీఆర్ గారు మేల్కోండి, వాళ్ళు పెద్ద గోల్స్ తోటి వస్తున్నారు. ఎవరు? అవినాష్, హాయ్ బ్రదర్. మేక్ సెన్స్ కామెంట్స్ చదువుతా. ఓకే, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ వేస్ట్ ఏమంటారు ప్రజల యొక్క సమయాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మేక్ సెన్స్ లేకపోతే నేను చదవా. ఓకే, మొహమ్మద్ సందాని కరెక్ట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఆడు గోరింకల్ అనేటోడు నాకు తెలిసి కన్వర్టెడ్ క్రిస్టియన్ ఉన్నట్టున్నాడు, జగన్కి గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నాడు. నేను జగన్ని, షర్మిలని ప్రశ్నిస్తున్నా కాబట్టి ఆయనకు నచ్చలేదు. ఓకే, ఎందుకంటే వాడు పంచ ప్రభాకర్ని మంచోడు అంటూ బూత్ మాట్లాడే గాడిద కొడుకు కొజ్జన కొడుకుని మంచోడు అంటుండు అంటే అట్లా అంటే మరి వీడే మరి నన్ను బిత్తిరి సత్తురి ఏందో నాకు, నా లోపల బిత్తిరి సత్తి లక్షణాలు ఏమున్నాయో నాకు తెలియదు. ఓకే, సో అంటే వాడు తిట్టడంలో కూడా వాడికి ఎట్లా తిట్టాలనో తెలుస్తలేదు. గట్లా ఉన్నాడు ఆడు. ఏం చెప్తాం మిత్రులారా, నన్ను తిట్టడానికి కూడా వాళ్ళకి తిట్లు వస్తలేవు వైసీపీ వాళ్ళకి. ఇట్లా ఆడామె ఫోటో పెట్టి నా ముఖం పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఓకే, ఏమన్నా మీనింగ్ ఉందా? తిట్టాలన్నా అప్రాప్రియేట్ సూట్ కావాలి కదా, ఏదైనా తిడితే సూట్ కావాలి కదా, దానికి 1% మ్యాచ్ కావాలి కదా తిట్టినా కానీ. అంటే వాళ్ళకి తిట్లు కూడా తిట్టొస్తలేదని చెప్తున్నాను. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు నకల్ కర్నేకే లియే హకల్ బీ చాయే, అంటే కాపీ కొట్టాలంటే నీకు కొంచెం తెలివి కూడా ఉండాలి. తిట్టాలంటే కూడా తిట్లు కూడా తిట్టలేకపోతున్న అంటే నీచ స్థాయిలో ఉన్నారు ఈ యొక్క కన్వర్టెడ్ క్రిస్టియన్స్. గుడ్డిగా జగన్ గానికి గుడ్డిగా సపోర్ట్ చేసే ఈ కొద్దిమంది దళిత్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి వాళ్ళకి తిట్టడం కూడా వస్తలేదు. అంటే నకల్కి వెళ్ళి అకల్ బీ నయ్యే. ఓకే,
అంత దిగజారుడు స్థాయిలో ఉన్నారు వీళ్ళు. నాకు చెప్తా అంటే ఈడు నాకు చెప్తా అంటే నన్ను తిట్టే అర్హత ఉందా ముత్తడానికి? ఆడికి వచ్చిన కొడుకు వాని పాపాలను కప్పించుకోవడానికి, వాని బూతుని కప్పించుకోవడానికి, వానికి వచ్చే వ్యూస్ ద్వారా కొన్ని పైసలు వస్తే ఏదో కొద్ది మందికి సాయం చేసి వాడి పాపాలను కప్పించుకుంటుండ్రు. ఈడు నన్ను తిట్టే స్థాయిలో ఉన్నాడా మిత్రులారా? ఈడు నన్ను తిట్టే స్థాయిలో ఉన్నాడా? బోసిడికే నన్ను తిట్టే స్థాయిలో ఉన్నాడా వాడు? లేకపోతే ఆ బోకుముండలు నన్ను తిట్టే స్థాయిలో ఉన్నారా? ఒళ్ళు అమ్ముకునేదాన్ని నువ్వు చేసేదే గలీజ్ పని. ఓకే, అమ్ముకోయే, మేము కళ్ళు మోసుకుంటాము. ఓకే, నువ్వు చేసేదే గలీజ్ పని. ఓకే, దానికి తోడు ఇంకా నువ్వు నన్ను తిట్టే స్థాయిలో ఉన్నావే బోకుముండ. నేనది చీరెడ్డి గురించి మాట్లాడుతున్నా. అంటే నన్ను ఇప్పుడు దేనికైనా ఒక అర్హత ఉండాలి కదా మిత్రులారా. ఇప్పుడు నా మీద తిట్టు, ఏం తిట్టు? నేను ఏదైనా ఇలా ఫలానా తప్పు చేసిన తిట్టు, నేను మాట్లాడిన దానిలో తప్పు ఉంది తిట్టు. ఓకే, దాన్ని కరెక్ట్గా ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పు, మేక్ సెన్స్ ఉంటుంది. ఓకే, ఏమన్నా తిడుతున్నదా? ఒక్కటన్నా మీనింగ్ఫుల్గా తిట్టాలి కదా మిత్రులారా. ఇది అన్ని బూతులు తప్ప ఏం లేదు ఇలా. ఓకే, బూతులు తప్ప ఏం లేదు. రేపు నా జీబు అలగొడుతుంది అంటది, మరి ఎందుకు అలగొడతలేదు? ఓకే, శ్రీరెడ్డి. ఓకే, వీని వెనకాల లంజ కొడుకులని ఆడపిల్లకు బండ బూతులు తిడుతున్నది. సాధారణంగా ఆడపిల్లలు అట్లా మాట్లాడరు. ఓకే, వీని మీ పిల్లల తాలి బొట్టు దిగానంట. ఎందుకు దిగాలను? అందరి యొక్క నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళ యొక్క పిల్లల తాలి బొట్టు దిగాలంటే మీరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ సావాలని చెప్తుంది. అది ఎందుకు సావాలను? నువ్వు సావే, నువ్వు దేశానికి దరిద్రము. నీతోటి ఒక మంచిగా ఒకరిని పెళ్లి చేసుకొని ఒక సిస్టమేటిక్ లైఫ్ బతికే బోకుముండా. నీ ఒళ్ళు అమ్ముకోవాల్సిన అవసరం ఏంది? నీకు కాల్జేలు ఇవ్వలేదే, నీకు బ్రెయిన్ ఇవ్వలేదే. ఓకే, ఒళ్ళు అమ్ముకోవాల్సిన అవసరం ఏంది బోకుముండా? ఆలోచించండి మిత్రులారా. నేను చెప్తున్నా అలా తప్పు ఉందా రైట్ ఉందా? ఇక దానికి అయితే నేను చదవలేనివి. ఓకే, పచ్చ మీడియా పీలో అంట, అది అట్లా అనొచ్చా అమ్మాయి? నాకు తెలియదు. ఓకే, కుక్కది ఎమ్మ అంట. ఇదేం మనిషిరా? ఇదేం మనిషి? ఇది ఆడిదేనా అది? నాకు తెలియదు. మామూలుగా స్త్రీ అంటే దేవత తల్లి అని మొక్కుతాం మేము. ఓకే, మేము దేవతలకు పూజ చేస్తాం, మా కల్చర్ అట్లనే ఉంది. మరి ఈ ముండా గిట్ల పుట్టింది భూమి మీద? వైసీపీ తిడితే దీనికి ఎందుకు నొప్పి అవుతుంది? ఇది వైసీపీ అసలు మెంబర్షిప్ కాదు. వైసీపీని తిడితే దీనికి ఎందుకు నొప్పి అవుతుంది? నాకు అసలే అర్థం కాలేదు. వైసీపీని మేము ప్రజాస్వామిక పద్ధతిలో వాని తప్పులనే ఎత్తి చూపుతున్నాం, వాని బూతులు తిడతలేం గట్లా. ఓకే, దీనికి ఎందుకు కోపం వస్తుంది? నాకు తెలియదు. దీన్ని ఏమన్నా నేను ఫస్ట్లో దీన్ని తెరుగుపోలే, దీన్ని ఏమనలే నేను. వైసీపీ జగన్ యొక్క తప్పులు కానీ పాలసీ విధానాల మీదనే మాట్లాడినా. దీనికి ఎందుకు కోపం వస్తుంది? నాకు అస్సలే అర్థం కాలేదు. పంచ ప్రభాకర్ గారిని ఎందుకు తిట్టినాం? వాడు పొద్దుగాలు వేస్తే బూతులు మాట్లాడుతున్నాడు, ఎవరిని మాట్లాడిస్తలేడు. వాడు చంద్రబాబు నాయుడిని పొట్టు తిడతాడు. చంద్రబాబు నాయుడు ఇవాళ ఏం చేస్తారు నాయన? చంద్రబాబు నాయుడు అధికారం లేడు, ఆయన ఏ పొజిషన్ తీసుకునే అధికారం లేడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు తిట్టినామంటే మేక్ సెన్స్. ఓకే, అది కూడా ఆయన పాలసీస్ మీద మాట్లాడు, నేను వద్దంటలేను. జగన్ అన్న చేసిన మంచి పనులను పొగుడు, లేకపోతే ఆయన చేసిన ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పు. లేదు చంద్రబాబు నాయుడు ఏమైనా తప్పులు చేసి ఉంటే అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏదైనా పాలసీస్ మీద మాట్లాడు. ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ని, ఒక ప్రతిపక్ష నాయకుడిని బూతులన్నీ మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? అది ఆలోచించండి. ఇట్లాంటి దరిద్రం ముండ కొడుకులు ఉన్నారు. ఓకే, వైసీపీలకు ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. లేదంటే ఇంతకుముందు ఒక ఆమె పేరు చూపెట్టినా కదా, అందరు అట్లే ఉన్నారు మిత్రులారా. వైసీపీలో ఉన్నది అంతా కదే. ఇది ఒక ఆమె శ్రీరెడ్డి, ఇంకో ఆమె రోజా, ఇంకో ఆమె లాస్ట్ ఆమె ఎవరో నాకు తెలియదు. ఓకే, ఈమె మా జగనన్న వదిలిన బాణాలట వీళ్ళు. ఓకే, అందరు దేవతలే ఉన్నారా ఏంది? నాకు తెలియదు. ఓకే, చెత్తనా కొడుకులు ఉన్నారు. ఓకే, అందరు గింత దిగజారుడు ఉంటారా? అందరు గిట్లు ఉంటారా మిత్రులారా? చెత్త ముండ కొడుకులు. ఓకే, ఈమె పేరేంది? అది టోల్ కాలిపోతే నా పండుగ చేసుకుంటుంది అది దాని అమ్మ. ఓకే, ఇది చూడు, ఇది చూపెట్టినా కదా, ఇంతకుముందు చూపెట్టలే. ఈమె పేరు రేవతి దేవల్ల, జడ్పీటీసీ అంట, వైసీపీ. జగన్ అన్నతో ఫోటో దిగింది అది. ఓకే, వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ అంట అది. ఓకే, సంతోషపడుతుంది అది పండుగ చేసుకుంటుంది టోల్ కాలితే. దొంగ ముండా, 100 రూపాయలు లేవా నీ దగ్గర? 100 రూపాయలు ఇచ్చే సామర్థ్యం లేదా మిత్రులారా? టోల్ కట్టే సామర్థ్యం లేదా దానికి? అది పండుగ చేసుకుంటుంది అది దొంగ ముండా. ఓకే, అట్లనే ఈయన కూడా వడ్డేరోడే. ఈయన గురించి నెక్స్ట్ టైం మాట్లాడదాం. ఓకే, ఈయన పేరు ఏదో కృష్ణ ఉంది. ఓకే, ఈయన పేరు ఏదో ఉందప్పా, ఏడబ్బా వీడి గురించి మాట్లాడుకుందాం. ఓకే.
ఈ పేరు ఏం కృష్ణ, వీడు మొత్తం కన్వర్టెడ్ క్రిస్టియన్, కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తాడు. వీడు నీతి వాక్యాలు చెప్తున్నాడు. ఈయన గురించి మాట్లాడుకుందాం. అనేటటువంటి వాడు చదువుకోకూడదు, కానీ అతను చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. కానీ అతను ఏమంటాడు, మనవాదమే గొప్పది, బ్రాహ్మణవాదమే గొప్పది అంటాడు. నిన్ను ఏ శాస్త్రం అయితే అవమానపరిచిందో, నిన్ను ఏ పురాణ నాకు ఒక్కరికే శత్రువు ఆ వేదాల పురాణాలు. నాకేమైనా పంచాయతీ ఉందా వాళ్ళతో, గట్టి పంచాయతీ ఉందా, ఆదాయ పంచాయతీ ఉన్నాయా, బిజినెస్ ఉన్నాయా, నాకేమైనా పరిశ్రమలు ఉన్నాయా, పాలవల్ల నాకేమైనా? అరే అలా అన్యాయం జరిగిందిరా, మనలో గిట్టి రా, మనలో దూషించిరా, మన మీద అన్యాయంగా రాసిర్రా, మనం ఇప్పటికీ అట్లే. వీని పేరు కదిరే కృష్ణ, కన్వర్టెడ్ క్రిస్టియన్, వడ్డరోడు. ఓకే, ఈ యొక్క మల్లన్నకు కూడా గుడ్డిగా సపోర్ట్ చేస్తాడు. ఓకే, అంటే ఒక దిక్కేమో బహుజనవాదం అంటాడు, ఇంకో దిక్కేమో మరి మోడీని ప్రశ్నించాడు. ఓకే, నేను మనువాదాన్ని సపోర్ట్ చేస్తలేను, బాపన వాళ్ళను పొద్దుగా లేస్తే నాకంటే ఎక్కువ తిడతలేరు. కానీ అంత మాత్రాన వేదం తప్పు, లేకపోతే యజ్ఞం తప్పు, యాగం తప్పు, మంత్రం తప్పు, హిందుత్వంలో చెప్పిన అన్నీ తప్పు అంటే నేను ఒప్పుకోను. ఓకే, ఎవ్రీథింగ్ సైంటిఫిక్గా పెట్టారు. అబ్యూజర్స్ ఉన్నారా? ప్రతి రిలీజన్లు ఉన్నారు. పాస్టర్లు అందరు మంచోళ్ళు ఉన్నారా అండి? పాస్టర్లు అందరు నూనెలు అమ్ముకుంటలేరు? ఇది దేవుడు వచ్చను అది ఎగురుతున్నారు, దుంకుతున్నారు, అట్లా చేస్తలేరా మిత్రులారా? అట్లనే కొందరు ఇస్లాంలో మోసం చేసేటోళ్ళు లేరా? లేకపోతే ఎలక్షన్స్ రాజకీయ నాయకులకు గుడ్డిగా సపోర్ట్ చేసి వాళ్ళ ఓటు బ్యాంకు గుళ్ళకి వచ్చిన వాళ్ళందరినీ ఎవడేమో బీజేపీకి ఏమంటాడు, మసీదులకు వచ్చిన వాళ్ళేమో వీళ్ళ టీఆర్ఎస్కో ఇంకో పార్టీకి ఏమంటాడు, లేకపోతే చర్చిలకు వచ్చిన వాళ్ళని ఒక పార్టీకి ఏమంటారు, బైబిల్ పార్టీ అంటే జగనన్న పార్టీ. ఓకే, అబ్యూజర్స్ ఉన్నారు, ప్రతి సిస్టంలో ఉన్నారు, నేను కాదంటలేను. కానీ హిందుత్వంలో చెప్పిన అన్ని తప్పు అంటే నేను ఒప్పుకోను. కానీ వీళ్ళు ఎట్లా చెప్తారంటే ఈ హిందుత్వం అంటే అంత చెడే చెప్తుంది అని చెప్తారు. అది కరెక్ట్ కాదు. ఓకే, బీజేపీ ఆర్ఎస్ చెప్తున్నా కొడుకు హిందుత్వానికి చేసింది ఏం లేదు, వాళ్ళు హిందువులే కాదు. ఓకే, కానీ వీళ్ళు ఇంకో ఎక్స్ట్రీమ్ అన్నట్టు. వాళ్ళేమో ఒక ఎక్స్ట్రీమ్, మనువాదము, బాపన్న కొడుకులు. ఓకే, వాళ్ళని చూపెట్టి హిందువులందరూ చెడ్డోళ్ళు అని చెప్తారు, అది తప్పు చెప్తున్నా. ఓకే, అట్లనే వీళ్ళు ఇంకో ఎక్స్ట్రీమ్ అన్నట్టు. వీళ్ళు పొద్దుగాలు వేస్తే హిందుత్వంలో అందరు చెడ్డోళ్ళు అని చెప్పి కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి ఎక్కడి నుంచో పైసలు వస్తాయి. వీళ్ళు ఇంకో ఎక్స్ట్రీమ్. ఓకే, చూద్దాం, సింపుల్గా ప్రయత్నం చేద్దాం. మనం పూజిస్తున్నాము, మనం ప్రశ్నిద్దాం, దాన్ని మార్చాలని చెప్పుదాం. నేను క్రైస్తవునైనా లేదా నేను ముస్లింగా మారినా ఏం లేదే. సో నీకు ఏమైనా కనపడుతున్నాయి నా ఇంట్లో? మరి నాకున్న సమాచారం వీడు కన్వర్టెడ్ క్రిస్టియన్. ఓకే, కంచె ఐలయ్య ఆయన కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అనుకుంటా. వీడు అమెరికాకి వచ్చినప్పుడు వీళ్ళందరూ కంచె ఐలయ్య, నేను ఒకటి చెప్పిన రాయదాసు, వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్. వీళ్ళంతా గోల. ఓకే, వీళ్ళకి ఏదో విదేశాల నుంచి ఫండింగ్స్ వస్తాయి, వీళ్ళు బయటకేమో నేను కాదు అని చెప్తారు, కానీ లోపల నడిచేదంతా ఇదే కథలు. ఓకే, వీడు మొత్తం హిందుత్వం అన్ని తప్పు అని చెప్తాడు. ఇది కరెక్ట్ కాదు. అది ఏది తప్పని చెప్తున్నామో మనం చెప్తేనేమో మనం తప్పుడు వాళ్ళం అవుతాం. అదే ఒక వీరేశలింగం పంతులు చెప్తే సంస్కర్త అవుతాడు. లేకపోతే ఆయన పేరు వీరేశలింగం పంతులు కూడా తప్పు పడుతున్నాడు. పంతులే అంటాడు ఆయన, బ్రాహ్మణేమో. కానీ అందరు బాపనోళ్ళు చెడ్డోళ్ళు ఉండరు కదా. నేను చెడ్డ బాపనోళ్ళని తిడుతున్నా కానీ అందరి బాపనోళ్ళని తిడతలేను కదా. ఇక్కడ నరసింహారావు చెప్తే ఆయన సంస్కర్త అవుతాడు. గరకపాటి నరసింహారావు చెప్తే సంస్కర్త, మనం చెప్తేనేమో దొంగలం, లేకపోతే మనం చెప్తేనేమో విద్రోహులం. ఈ నోడు విద్రోహుడు అన్నాడు అంటే ఆలోచించండి, ఎట్లా ఒక స్లో పాయిజన్ బీసీ ఎస్సీ వాళ్ళను స్లోగా కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బీసీ ఎస్సీ వాళ్ళని ఓటు బ్యాంకు చూస్తున్నారు. బీసీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే పథకాలు ఇస్తారు, వాళ్ళకి పని చూపెట్టరు, వాళ్ళని ఆర్థికంగా పైకి రానియరు. ఓకే, చిల్లరతోటే బతుకమని చెప్తారు. మరి ఈ గాడిద కొడుకులకు తెలుస్తలేదు. ఓకే, మీరు కూడా వ్యాపారాలు పెట్టుకోనరా, మీరు కూడా ఉద్యోగాలు పొందనరా, మీరు కూడా ఉన్నతంగా ఉండాలని కాదు, కానీ చిల్లరతోటే సంతృప్తి పడేటట్టు చేస్తారు. ఓకే, అది జగన్ అయినా టీఆర్ఎస్ వాడైనా ఇంకోడైనా సరే వాడు అది కూడా ఇయ్యాడు. ఓకే, అది అడగరు. పెట్రోల్ రేటు పెడితే సపోర్ట్ చేయడు వీడు. ఓకే, వీళ్ళిద్దరు. ఓకే, కానీ పొద్దుగాలు వేస్తే ఈ హిందువులందరూ చెడ్డోళ్ళని క్రియేట్ చేస్తారు. అదెంతవరకు కరెక్ట్? నేను ఇది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకున్నాను కానీ సింపుల్గా అయిపోయేటట్టు చూద్దాం. సమాజాన్ని మార్చడం కోసం ఇందులో ఉన్న తప్పులు సరిదిద్దుకోమంటే తప్ప సమాజంలో అట్లాంటివి ఏం జరగలేదా? చరిత్రలో జరిగినటువంటి గుణపాఠాలను చేసుకొని మార్చుకున్నటువంటి సందర్భాలు లేవా? ఏం చేస్తారు అంటే వీళ్ళు పొద్దుగాలు వేస్తే హిందుత్వం మీద ద్వేషం నేర్పుతున్నారు. ఈ మల్లన్న అయినా ఈ కదిరే కృష్ణ అయినా. ఓకే, హిందుత్వం అంటే చెడ్డది అని చెప్తారు. ఓకే, హిందువులందరూ చెడ్డోళ్ళు అని చెప్తారు బీసీ ఎస్సీ వాళ్ళని కన్వర్ట్ చేయడానికి. ఓకే, వీళ్ళకి ఎక్కడి నుంచో ఫండింగ్ వస్తున్నది. ఓకే, అది కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సో అది మిత్రులారా, రెస్ట్ ఆఫ్ ద కామెంట్ చదవడం, దెన్ విల్ బి డన్. ఓకే, ఎవరు పోరా గోరింకల
వేస్ట్గానే ఉన్నాడు. ఓకే, నేను బ్లాక్ చేసేద్దాం. వేస్ట్గానే ఉన్నాడు. ఎందుకంటే ఒక మీనింగ్ఫుల్ మాట్లాడు, నేను చదువుతా. బిత్తిరి సత్య అంటే నాకు అర్థం కాలే. నువ్వే వీడు కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్నటువంటి గోరింకలు అనేటోడు. నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళే గుడ్డిగా సపోర్ట్ చేస్తారు జగన్ గారికి. మిగతా ఓట్స్ చేస్తలేడు. ఆ పంచ్ ప్రభాకర్ గారు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అంట. రెడ్డి అంట కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అంట. ఆడక్కడే వాడిని బ్లాక్ చేద్దాం గోరింకలు కానీ. వాడు వేస్ట్ కడున్నాడు. ఓకే, నేను ఇప్పుడే కాదు గతంలో ఇంతకుముందు లైవ్లలో కూడా చూసిన. వాడు ఒక్కటన్నా మీనింగ్ఫుల్ కామెంట్ పెట్టాడు. ఓకే, ఎవరు చెప్తున్నారు ఇక సందాని మంచిగా కరెక్ట్ చెప్తాడు. సో అదే మిత్రులారా, ఐ థింక్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ ద కామెంట్స్ లుక్స్ లైక్. ఓకే, ఇంకోటి ఉంది సార్, లక్ష్మీ దయాకర్ గంగవరపు. ఓకే, ఏమంటున్నాడు సార్? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొట్టమొదటిసారి ఏపీకి వస్తే కనీసం ఒక్క మంత్రి కూడా స్వాగతం పలకని వైనం. ఎందుకంటే వాళ్ళ కోపం, వాళ్ళకి ఆయన ఏదో మరి బీజేపీ అని కోపమా, టీడీపీ అని కోపమా, ఏదో ఇంటర్నల్ వాళ్ళకి ఇంకేదో ఉండొచ్చు వాళ్ళకి ఏదో. అదే తెలంగాణలో సగం క్యాబినెట్ గవర్నర్ ఎదురెళ్ళి స్వాగతం. మరియు సీఎం కేసీఆర్ కూడా సీజేఐని కలిసిన వైనం. చదువుకున్న వాళ్ళకి, సంస్కారవంతులకి, నిజాయితీ పరులకి మరియు చదువు సంస్కారం లేని వాళ్ళకి, దొంగలకి, అవినీతి పరులకు ఉన్న తేడా అది. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్, టోటల్లీ అగ్రి. వైసీపీ అంత చెత్త నా కొడుకులు భూమి మీద లేరు నాకు తెలుసు. ఓకే, రౌడీలు, గూండాలు, లేదంటే కొజ్జనా కొడుకులు, లేదంటే బోకుమండలు, శృంగార దేవతలు, వీళ్ళు తప్ప సభ్య సమాజానికి ఒక మంచి కోరేటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరల్లా. ఓకే, అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇచ్చిర్రు, ఎందుకు ఆడ కూర్చుండే పెట్టిర్రు? వాడికి ఎవడైతే ఓటేసారో వాళ్ళకి చిల్లర వంచి పెడుతున్నాడు. ఇట్లనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఓకే, ఓడు కష్టపడింది వాళ్ళ చిల్లర ఓట్ల కోసం పంచి పెడతారు. ఏ కొత్తది కట్టరు, ఏ పెద్ద లాంగ్ టర్మ్స్, ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండదు. ఒక యూపీ, బీహార్ తర్వాత ఏపీఏ. కానీ రిపోర్ట్లన్నీ మాత్రం బెస్ట్ సీఎం అన్నీ రాయించుకుంటాడు. ఓకే, వాడిని చంపేస్తా అంటారు, రాకపోతే బెదిరిస్తాడు. ఓకే, బెదిరించే స్థాయిలో లేకపోతే ఏదో ఒకటి ఇచ్చేసి వస్తున్నాడు వాళ్ళకి కావాల్సినవి. అంటే ఏపీ ప్రజల యొక్క సొమ్ముని మొత్తం సంకనాకిస్తున్నాడు, ఏపీని నాశనం చేస్తున్నాడు, అడిగినోని కొడుతున్నాడు, చంపే ప్రయత్నం చేస్తున్నాడు, అన్ని రకాల ఇబ్బంది పెడుతున్నాడు. అట్లాంటి దుర్మార్గుని ఎట్లా కూర్చుండబెట్టారు మీరు ఆడ మనకు తెలియదు. ఓకే, దుర్మార్గుడు వాడు. ఎంత తొందరగా బీజేపీ, వైసీపీ ఎంత తొందరగా అధికారంలోకి పోతే భారతదేశమైనా ఆంధ్రప్రదేశ్ అయినా బాగుపడుతుంది. ఓకే, ఈ షర్మిల అక్కని తెలంగాణలకి తన్ని ధర్మేయాలి, బీజేపీ అని కూడా. అవినాష్ చాలా తక్కువ, బీజేపీని చాలా తక్కువ తిట్టాలన్నా వద్దా అని ఇక ప్రజల లోపల వ్యతిరేకత వస్తుంది. వానికి చెడ్డ పేరు వస్తే వ్యూస్ ఎడబడిపోతాయని ఏదో తిట్టాలన్నా లేదా అని అట్లా అంటున్నట్టు తిడతాడు. అదే కేసీఆర్ని తిట్టమంటే ఓ పెద్ద తిడతాడు మల్లన్న. ఓకే, నువ్వు జర్నలిస్టు కదా, నీ పని నువ్వు చేయాలి కదా, అట్లా ఒక పార్టీకి బత్తాసు పలకొద్దు కదా. సో అది మిత్రులారా, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్. ఐ విల్ ట్రై టు కమ్ అప్ విత్ మోర్ కరెంట్ అంటే ప్రజలకి ఏదైనా మీనింగ్ఫుల్ దాని మీద తెలవాలి, అర్థం కావాలి అన్న ఉద్దేశంలో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్.